Okay, good afternoon to all once again. ఈ విద్యా సంవత్సరంలో స్కూల్ కాంప్లెక్స్ ని చాలా పటిష్టంగా అమలు చేయాలనే ఉద్దేశంతో చాలా చక్కని ప్రణాళికతో సమగ్ర శిక్ష మీ ముందుకి ఒక మంచి ఎజెండాతో రావడం జరిగింది. ఈ ఎజెండా ఎలా ఉంది అంటే ఈసారి ఏదైతే టీచర్స్ కి స్కూల్లో అవసరమో సబ్జెక్ట్స్ ని మాత్రమే ఫోకస్ చేయడం జరుగుతుంది. అన్నెసరీ ఆస్పెక్ట్స్ కి ఎక్కడా కూడా తావు లేకుండా ఈ ఎజెండా జరిగింది. మీరు ఆల్రెడీ గ్రూప్ లో ఎజెండా చూసే ఉంటారు. ఎజెండాలో ఈ 17th and 19th జరగబోయే స్కూల్ కాంప్లెక్సెస్ లో ఏమేమి అంశాలు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఒక్కొక్క అంశం మీద కన్సర్న్ రిసోర్స్ పర్సన్స్ మీకు ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈ వీక్ జరగబోయే స్కూల్ కాంప్లెక్స్ లో మొదటిగా మనకి ఇంతకు ముందు జరిగిన స్కూల్ కాంప్లెక్సెస్ లో ల్యాబ్సెస్ ఏంటి, లేదా పాజిటివ్ సైన్స్ ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ ఏముంది అనేది ఒక ప్రెజెంటేషన్ ఎల్ఎఫ్ఈ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సర్వే చేశారు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో, వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత బడిబాట 120 days కోర్సు, అసెస్మెంట్స్, వీటికి సంబంధించి ప్రథమ్ వాళ్ళ ప్రెజెంటేషన్ ఉంది. తర్వాత ఈఐ వాళ్ళ ప్రెజెంటేషన్ ఒక అసెస్మెంట్స్ మీద ఒక 10 minutes ఉంటుంది. ఆ తర్వాత ప్రహరీ క్లబ్స్ అని చెప్పి ఎన్సిపిసిఆర్ ఇనిషియేటివ్స్ ప్రతి సెకండరీ క్లాసెస్ ఉన్న ప్రతి స్కూల్లోనూ ఈ ప్రహరీ క్లబ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా మ్యూట్ లో ఉండండి దయచేసి. యూట్యూబ్ లైవ్ వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. సో తర్వాత ఈ ప్రహరీ క్లబ్స్ సెకండరీ స్కూల్స్ అన్నిట్లోనూ ప్రహరీ క్లబ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఏ స్కూల్లో అయితే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు క్లాసెస్ ఉంటాయో ఆ క్లాసెస్ ఉన్న ప్రతి పాఠశాలలోనూ ఈ ప్రహరీ క్లబ్ ఎస్టాబ్లిష్ చేయాలి. దాని గురించి ఒక 10 minutes సెషన్ ఉంటుంది. ఆ తర్వాత లిప్ తరల్ గురించి సెమో ఫ్యాకల్టీ ఒక ప్రెజెంటేషన్ ఇస్తారు. తర్వాత వారధి యాక్టివిటీస్ గురించి సుహాసిని గారు సిమాట్ నుంచి ప్రెజెంటేషన్ ఇస్తారు. మాట్లాడతారు. అకాడమిక్స్ ఈక్వల్ గా పరిగణిస్తున్నాం కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం. మనం ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏమేమి ఎజెండా ఉండాలి, వాటిని ఎలా నడపాలి అనే దాని గురించి మన ఎస్జిఎఫ్ టీమ్ ఒక ప్రెజెంటేషన్ చేయబోతున్నారు. ఇది బ్రీఫ్ గా ఈ వీక్ నడుపుకోబోయే స్కూల్ కాంప్లెక్సెస్ యొక్క ఎజెండా. ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ గా జరిగినట్టయితే మన స్కూల్స్ లో జరిగే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎఫెక్టివ్ గా ఆస్కారం ఉంటుందండి. సో దయచేసి ఆర్పీస్ అందరూ కూడా ఈ ఎజెండా ఐటమ్ మీద ఫోకస్ చేయండి. ప్రతి ఆస్పెక్ట్ మీద ఒక ప్రెజెంటేషన్ ఉంటుంది. తర్వాత డౌట్ క్లియరెన్స్ సెషన్ ఉంటుంది. మీకు ఆ ప్రెజెంటేషన్ అర్థమైందా, అర్థం అవ్వకపోతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అవన్నీ కూడా ఇమీడియట్ గా మీరు మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోండి. ఎఫెక్టివ్ గా స్కూల్ కాంప్లెక్స్ సెషన్స్ ని నడపడానికి మీ అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఓవర్ టు ప్రసాద్ గారు. ఒక 5 minutes మీరు కంటిన్యూ చేయండి. ఓకే, దయచేసి అందరూ మ్యూట్ లో ఉండాలండి. ప్లీజ్ చెక్ యువర్ మైక్స్.
సార్ మీరు ఒకటి ఇద్దరు అన్నారు. ఈ మ్యాథ్స్ వాళ్ళు ఇద్దరికి 1000 సార్. అది కూడా ఒక పేపర్. నువ్వు ఇది చూడబా తీసుకోండి. Yes. Hello. Hello. Can you hear me? Yes. Yes, please. Yeah. Sorry for the interruption, Andy. Let us continue the session. ఇప్పుడు డీటెయిల్ గా Audio is very weak, sir. Audio is very weak, not audible. మీరు మ్యూట్ లో ఉండండి, వినిపిస్తుంది. Yes, correct. ఓకే, సెషన్ చూసినట్టయితే మనము 9 o'clock కి షార్ప్ గా స్టార్ట్ చేయాలి విత్ వందే మాతరం. 9:10 నుంచి 9:25 వరకు సెషన్ 1 ఉంటుంది. ఫస్ట్ సెషన్ మనకి 17-19 తారీఖుల్లో జరగబోయే ఫస్ట్ సెషన్ లో డిస్కషన్ ఆన్ విద్యా ప్రవేశం స్టేటస్ అండ్ ఆల్సో ద స్టేటస్ ఆఫ్ స్టూడెంట్స్ కిట్స్ రిసీవ్డ్ బై ద స్టూడెంట్స్ ఆఫ్ దైర్ రెస్పెక్టివ్ స్కూల్స్. దీని గురించి ఒక 15 నిమిషాలు మాత్రమే ఈ స్టేటస్ గురించిన అనాలిసిస్ ఉంటుంది. 9:25 నుంచి 9:40 వరకు సెకండ్ సెషన్ ఉంటుంది. టీచర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారు. దేని గురించి అంటే అగైన్ అబౌట్ ద ఫస్ట్ సెషన్ విద్యా ప్రవేశం గురించి. ప్రిఫరబ్లీ 1 to 2 టీచర్స్ మాట్లాడితే సరిపోతుంది. తర్వాత 9:40 నుంచి 10:40 వరకు 1 hour సెషన్ ఉంటుంది. ఈ 1 hour సెషన్ వచ్చేసి స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాక్టీస్, లెసన్ డెలివరీ బై కోర్ కమిటీ. అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ని మనం ఎవరినైతే ఐడెంటిఫై చేశామో ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా అడ్రస్ టీచ్ టూల్, టీచింగ్ లెర్నింగ్ బిహేవియర్స్ అండ్ అడ్రస్ టెక్నిక్స్ మెన్షన్డ్ ఇన్ టీచర్ రిసోర్స్ బుక్స్. ఈ 2 టాపిక్స్ మీద కూడా మన రిసోర్స్ పర్సన్స్ చేత ఒక 60 minutes సెషన్ తీసుకోబడుతుంది. ఆ తర్వాత ఒక షార్ట్ బ్రేక్ ఉంటుంది 20 minutes. నెక్స్ట్ 11 నుంచి 12 వరకు సెషన్ 4 ఉంటుంది. ఈ సెషన్ 4 లో లెసన్ ప్లానింగ్ అండ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ప్రిపరేషన్ అలైన్డ్ విత్ ద అకాడమిక్ క్యాలెండర్ బై ఆల్ టీచర్స్ ఉంటుంది. ఆ తర్వాత సెషన్ 5 మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాము మెయిన్ ఎజెండా గురించి. ఈ రోజు జరగబోయే ఎజెండాలో ఆల్రెడీ కవర్ అయింది స్టేట్ ఇంటర్వెన్షన్స్ లో. దట్ ఈస్ ఈసారి మనం చెప్పుకోబోయే అంశం స్టేట్ ఇంటర్వెన్షన్స్ ప్రహరీ క్లబ్స్ ఆఫ్ NCPCR, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారి ఆదేశాల ప్రకారం మన పాఠశాలలో ప్రహరీ క్లబ్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అవి ఎలా ఫంక్షన్ చేయాలి. నెక్స్ట్ 60 minutes సెషన్ 6 12:30 నుంచి 1:30 వరకు ప్యూర్ లెర్నింగ్ స్ట్రక్చర్ PLC మీద. తర్వాత LMS విత్కి కోర్స్ కన్జంప్షన్స్ ఎంతవరకు ఈ కోర్స్ కన్జంప్షన్ జరిగింది, డేటా డ్రివెన్ డిస్కషన్స్ ఈ 12:30 to 1:30 సెషన్ లో జరుగుతాయి. 1:30 నుంచి 2:30 వరకు 60 minutes లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ 45 minutes సెషన్, దట్ ఈస్ సెషన్ 7. డిస్కషన్ ఆన్ అసెస్మెంట్, ఫార్మేటివ్, సమ్మేటివ్ అండ్ క్వశ్చన్ పేపర్ రిలేటెడ్ టెక్నాలజీ ఇంటరాక్షన్ ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ టీచింగ్. వీటికి సంబంధించిన డిస్కషన్ ప్యూర్లీ రిగార్డింగ్ అసెస్మెంట్స్ సెషన్ 7 వచ్చేసి. 3:15 నుంచి 4 o'clock వరకు 45 minutes సెషన్ ఉంటుంది. దట్ ఈస్ సెషన్ 8. మోడల్ టీచింగ్ ఆన్ డిఫికల్ట్ టాపిక్స్ ఫ్రమ్ కన్సర్న్ సబ్జెక్ట్స్ అండ్ షేరింగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఇది కూడా మనం ఎవరినైతే మన స్కూల్ కాంప్లెక్స్ లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ గా ఐడెంటిఫై చేసామో వారి చేత ఈ సెషన్ తీసుకోబడుతుంది.
నెక్స్ట్ ఒక 15 minutes టీ బ్రేక్. After that 45 minutes session 9 ఉంటుంది. Group work on how to do practicals and science related activities. Science teachers కి, maths teachers కి, అలాగే social teachers కి కూడా at the same time language teachers కి కూడా different activities ఎలా చేయాలి, ఏ క్లాస్ కి ఎటువంటి యాక్టివిటీస్ ప్రజెంట్ చేయాలి, ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఎలాంటి యాక్టివిటీస్ ని ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని మీద ఓరియంటేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, ఇంతకు ముందు మీటింగ్ లో కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ అంశాన్ని. కాంప్లెక్స్ మీటింగ్స్ లో చేయకూడని పనులు, వీటిని మాత్రం చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. నో యూనియన్ మీటింగ్ డిస్కషన్స్. టీచర్స్ కి సమస్యలు ఉంటూనే ఉంటాయి, కానీ దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్ టు డిస్కస్ అబౌట్ ద జాబ్ రిలేటెడ్, ఐ మీన్ సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్. ఎకడమిక్ గా టీచింగ్ కి సంబంధించిన ఇష్యూస్ మాత్రమే ఈ కాంప్లెక్స్ మీటింగ్స్ లో డిస్కస్ చేయాలి, కానీ నో అదర్ మ్యాటర్స్, యూనియన్ రిలేటెడ్ మ్యాటర్స్ మాత్రం ఈ కాంప్లెక్స్ మీటింగ్స్ లో డిస్కస్ చేయడానికి వీల్లేదు. నో డిస్కషన్స్ ఆన్ సర్వీస్ మ్యాటర్ ఆర్ పర్సనల్ డిస్కషన్స్. నో ఫెలిసిటేషన్ యాక్టివిటీస్ లైక్ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, మీటింగ్ ఆర్ నో మీటింగ్ విత్ షాల్స్ అండ్ గార్లాండ్స్. మనం ఎవరికో ప్రమోషన్ వచ్చిందనో, లేకపోతే ఎవరో ట్రాన్స్ఫర్ అయి వెళ్ళారనో వచ్చారనో, ఇలాంటివి ఎప్పుడు రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. మనం ఈ కాంప్లెక్స్ మీటింగ్ లో కనుక ఇలాంటివి ఎంటర్టైన్ చేసినట్టయితే ఎవ్రీ కాంప్లెక్స్ మీటింగ్ లో ఒక హాఫ్ డే దానికే అయిపోతుందండి. దయచేసి కైండ్లీ అవాయిడ్ దీస్ థింగ్స్. నో పర్సనల్ పార్టీస్, బర్త్డే పార్టీస్ ఆర్ విజిట్స్ ఆర్ నో సైట్ సీయింగ్ ప్రోగ్రామ్స్. సైట్ సీయింగ్ ప్రోగ్రామ్స్ అనేవి అంటిల్ అన్లెస్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేస్తే తప్ప అలాంటివి ఏవి కూడా కాంప్లెక్స్ పరిధిలో డెసిషన్ తీసుకుని చేసుకోకూడదు. All the teachers of government aided, KGBV, residential, any management, అందరూ కూడా అదర్ దాన్ ప్రైవేట్, అందరూ కూడా కాంప్లెక్స్ మీటింగ్స్ కి అటెండ్ కావాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఈస్ ద డీటెయిల్డ్ ఎజెండా. ఇన్ అడిషన్ టు ద టుడేస్ ఎజెండా, ఈ డీటెయిల్డ్ ఎజెండాను కూడా మీకు షేర్ చేయడం జరిగింది. నౌ ఐ రిక్వెస్ట్ యజ్ఞ సార్. ఒక చిన్న సబ్మిషన్ మ్యామ్. యాక్చువల్గా ఈ సర్వే రిపోర్ట్ ఆల్రెడీ లాస్ట్ 2 మీటింగ్స్ లో షేర్ చేశాం. యాక్చువల్గా ఈ రోజు అజెండా ఏముండాలంటే టీపీటీ మరియు టీచ్ ఓరియంటేషన్ గురించి మాట్లాడాలి. మనకి ఏదైతే నో ప్రాబ్లం, యు క్యారీ ఆన్ విత్ యువర్ థ్యాంక్ యూ. అరే ఆ ఫ్యాన్ వేసుకోండి. యు కెన్ ప్రెజెంట్ నౌ సార్. సో కెన్ యు సీ? వేసుకోండి, ఫ్యాన్ వేసుకోండి అందరూ. నేను ప్రెజెంట్ చేశాను, స్క్రీన్ కనబడుతుందండి? సార్ ఇది పర్టికులర్ గా ప్రైమరీ కాంప్లెక్స్ గురించి అండి. సెషన్ 9 మ్యాథమెటిక్స్ కోర్స్ అనేది టీపీటీ కింద ఒకటి రోల్ అవుట్ చేయబోతున్నాం. ఇది టీచర్ నీడ్ అనాలిసిస్ ప్రకారం టీచర్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అరౌండ్ 40,000 మెంబర్స్. దానికి సంబంధించి ఒక కోర్స్ అనేది రోల్ అవుట్ చేయబోతున్నాం. దాని గురించి మనం ఓవర్ వ్యూ అనేది ఈ యొక్క ప్రైమరీ సెషన్ 9లో ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో ఏంటంటే కోర్సు ఓవర్ వ్యూ, కోర్సులో ఏమేమి కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ కోర్సులో మ్యాథమెటిక్స్ పర్టికులర్గా అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ ది బిగ్గర్ నెంబర్ అనేది కోర్స్ నేమ్ అండి. దీంట్లో పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు 3rd క్లాస్ టు 5th క్లాస్ టీచర్స్ అనేవాళ్ళు ఈ యొక్క కోర్స్ని కన్జ్యూమ్ చేస్తారు. ఈ కోర్సులో మీరు చూసుకున్నట్లయితే 2 మాడ్యూల్స్గా డివైడ్ చేయబడటం జరిగింది. మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2. వీటిని మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి ఉన్నాయి మాడ్యూల్ 1లో, అదేవిధంగా మాడ్యూల్ 2లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అనేది. అదేవిధంగా ఈ కోర్స్ కన్జంప్షన్ తర్వాత ఆన్లైన్లో మనం స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ నెక్స్ట్ మీటింగ్ నుంచి పిఎల్సి అనేది కూడా ఒకటి కండక్ట్ చేయబోతున్నామండి. పిఎల్సి అంటే ఎట్లా అంటే, ఈ ఏదైతే కోర్స్ కంటెంట్ ఉందో టీచర్స్ ఎవరైతే రిక్వెస్ట్ చేశారో వాళ్ళ కోర్స్ చూసేసి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ ఓకే సారీ దాని గురించి స్కూల్ కాంప్లెక్స్ లో సార్ ఇప్పుడు ఓకేనా అండి? ఇప్పుడు వినబడుతుందా?
యా ఆడిబుల్ సార్. It's okay. That's okay. సరిపోదు సార్, బాగానే వస్తుంది, కొంచెం మైక్ వినపడుతుంది, బాగా వినపడుతుంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఆ కోర్సులో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏంటి, దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటి అనేది ఈ యొక్క స్కూల్ కాంప్లెక్స్ లో కేఆర్పి అనే ఒకళ్ళు నామినేట్ చేయడం జరిగిందండి. ఆ కేఆర్పి అనే పర్సన్ ఈ యొక్క పిఎల్సిని లీడ్ చేసుకుంటూ ఈ యొక్క టాపిక్స్ ని డిస్కస్ చేస్తారు. దీనివల్ల ఏమంటే ఓన్లీ ఆ కోర్స్ కన్సంప్షన్ చేసిన వాళ్ళే కాకుండా ఆ యొక్క కాంప్లెక్స్ లో పర్టికులర్ ప్రైమరీ టీచర్స్ 3rd to 5th ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఆ కంటెంట్ ని నేర్చుకోవడం జరుగుతుంది. బట్ కోర్స్ కన్జంప్షన్ త్రూ ఆన్లైన్ అనేది ఓన్లీ ఈ ఎవరైతే మాకు కోర్స్ కావాలి అని అడిగారో 40,000 మెంబర్స్ ప్లస్ మెంబర్స్ వాళ్ళ వరకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఈ యొక్క కాంప్లెక్స్ మీటింగ్ లో ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎట్లా అంటే ఫస్ట్ స్టెప్ ఎట్లా అంటే ఎవరైతే 40,000 మెంబర్స్ ఈ యొక్క కోర్స్ ని రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా లాగిన్ ఐడీస్ మేము చేయడం జరుగుతుంది. వాటిలో ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఏ విధంగా కోర్స్ కన్జంప్షన్ చేయాలి అనేది కేఆర్పీస్ పర్టికులర్ గా ఆ కాంప్లెక్స్ నుంచి ప్రతి కాంప్లెక్స్ నుంచి ఒక్కొక్క కేఆర్పిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ఒక కేఆర్పి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఓరియంటేషన్ అనేది చేయటం జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా ఎట్లా అంటే ఏదైతే యాక్టివిటీస్ ఈ కోర్స్ లో ఉన్నాయో ప్రతిదీ కూడా టీచర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది వితౌట్ స్కిప్పింగ్. ఇది మ్యాండేటరీ థింగ్ అండి బై ద స్టేట్. అండ్ అట్ ద ఎండ్ ఏదైతే కోర్స్ కన్జంప్షన్ చేశారో మాడ్యూల్ వైజ్ గా ఈ యొక్క స్కూల్ కాంప్లెక్స్ లో డిస్కషన్ చేయాలి. సో దీని ద్వారా మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా మిగిలిన టీచర్స్ కూడా ఈ యొక్క కోర్స్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు క్లాసులు అనేది తెలియటం జరుగుతుంది అన్నమాట. సో ఈ ఓరియంటేషన్ అనేది ప్రైమరీ సెషన్ 9 లో ఇవ్వాల్సి ఉంటుంది. తరువాత ప్రైమరీ మరియు సెకండరీలో సెషన్ 3 ఇట్స్ అబౌట్ టీచర్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండి. దీంట్లో మనము 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి టీచ్ ఓవర్వ్యూ గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇంకొకటి ఏమంటే టీచర్ రిసోర్స్ బుక్స్ అనేది సమగ్ర శిక్ష వెబ్సైట్ లో అవైలబుల్ ఉంది. ఈ రెండింటి గురించి డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ టీచ్ ఏంటి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అని ఓవర్వ్యూ ఒకటి జరుగుతుంది. పర్టికులర్ గా ఎట్లా అంటే సారీ ఇది స్పెసిఫిక్ గా టీచర్స్ కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, అదే విధంగా సిస్టమ్ కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేది టీచ్ ఓవర్వ్యూ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క టీచ్ లో ఎటువంటి కాంపోనెంట్స్ ఉన్నాయి, స్పెసిఫిక్ గా క్లాస్ రూమ్ కల్చర్ ఏంటి, ఇన్స్ట్రక్షన్ ఏంటి, సోషల్ ఎమోషనల్ స్కిల్స్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తరువాత లాస్ట్ అకాడమిక్ ఇయర్ 23-24 లో ఈ అబ్జర్వేషన్స్ ని బేస్ చేసుకుని స్టేట్ లెవెల్లో స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రైమరీ లెవెల్లో సెకండరీ లెవెల్లో మనం డేటా ఇవ్వబోతున్నాం. తర్వాత ఎట్లా అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఏ విధంగా ఉంది, సిమిలర్ గానీ మనం స్టేట్ కి ఏ విధంగా ప్రజెంట్ చేసాము డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఏ విధంగా ఉంది అనేది మనం ప్రజెంట్ చేయాలి. దీన్ని డిస్ట్రిక్ట్ వైజ్ గా ఈ మోడల్లో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ మనం షేర్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి డిస్ట్రిక్ట్ నేమ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఈ విధంగా పంపించబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు ఈ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, ఏ ఎలిమెంట్ లో ఎంత స్కోర్ చేశారు అనేది ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది మనము టీచర్స్ అందరికి చూపించి కరెంట్ స్టేటస్ ఏ విధంగా ఉందనేది టీచర్స్ కి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఎట్లా యూజ్ చేయాలనేది కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ అకాడమిక్ ఇయర్ మనము ప్రైమరీగా అంటే బిగినింగ్ లో మనం ఇన్స్ట్రక్షన్ ఏరియాని ఫోకస్ చేయబోతున్నాం. దాన్ని ఎందుకు ఫోకస్ చేస్తున్నాం అనేది ఇక్కడ రీజనింగ్ ఇవ్వడం జరిగింది. 23-24 డేటాని చూసినట్లయితే ఆల్రెడీ మాక్సిమం టీచర్స్ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ ఏరియాని బాగా చేస్తున్నారు అనేది ఉంది, కానీ కొంత ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇది చాలా సింపుల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఏరియా ఇన్స్ట్రక్షన్ ని మనము ప్రయారిటైజ్ చేస్తున్నాం అనేది మనం కమ్యూనికేట్ చేయాలి.
అదేవిధంగా ఈ ఇన్స్ట్రక్షన్ ఏరియా పర్టికులర్ గా చూసుకున్నట్లయితే ఇది డైరెక్ట్ గా లెర్నింగ్ అవుట్కమ్స్ కి సంబంధించి ఉంది. అందుకే ఈ అప్కమింగ్ 6 months అంటే ప్రైమరీగా మనము ఇన్స్ట్రక్షన్ ఏరియాని ఫోకస్ చేయబోతున్నాం అనేది వి హావ్ టు కమ్యూనికేట్. మనం ఈ యొక్క స్లైడ్ ని యూజ్ చేసుకుని తర్వాత ఈ నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఏదైతే ఈ బిహేవియర్స్ ఇంప్రూవ్ అవ్వడానికి మనం సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది 2 విధాలుగా. ఒకటి, ఎవరైతే సర్టిఫైడ్ అయ్యారో ఈ యొక్క ట్రైనింగ్స్ ద్వారా ఈ సర్టిఫైడ్ టీచర్స్ అబ్జర్వర్స్ క్లాస్ రూమ్స్ అబ్జర్వ్ చేసి టీచర్స్ కి ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క స్టేటస్ బట్టి ఆ యొక్క డేటాని బట్టి ప్రతి ఒక్క టీచర్ కి చాట్ బాట్ అనే దాని ద్వారా వాళ్ళకి వీడియోస్ కూడా పంపించడం జరుగుతుంది. ఏ విధంగా క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ ఎఫెక్టివ్ గా చేయాలి అనే దాని బేస్ మీద. ఇది టీచ్ గురించి అండి. ఇంకొక ఆస్పెక్ట్ ఏమంటే ఇదే సెషన్ 3లో ఫర్ ది ప్రైమరీ అండ్ సెకండరీ టీచర్ రిసోర్స్ బుక్ అని. సో ఇది మనం లాస్ట్ ఇయర్ నుంచి సమగ్ర శిక్ష వెబ్సైట్ లో ఉంచడం జరిగింది. సో దీనివల్ల ఎట్లా అంటే మనం ఎఫెక్టివ్ లెసన్ ప్లాన్స్ మరియు టీఎల్ఎం కూడా ప్రిపేర్ చేయడానికి అది చాలా యూజ్ అవుతుంది. సో ఇట్లా ఆబ్జెక్టివ్ కమ్యూనికేట్ చేసి దాని యొక్క ఓవర్ వ్యూ అనేది ఇక్కడ మనం ఈ వీడియో ద్వారా షేర్ చేయబోతున్నామండి. సో ఇక్కడ మనం ఈ వీడియో ప్రజెంట్ చేసేటప్పుడు టీచర్స్ ఈ 2 ఆస్పెక్ట్స్ చూడమని చెప్పాలి. ఫీచర్స్ ఏంటి, టీచర్ రిసోర్స్ బుక్ లో ఫీచర్స్ ఏమున్నాయి అనేది వాళ్ళు నోట్ డౌన్ చేసుకోవాలి. అదే విధంగా ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది లెసన్ ప్లాన్ కి మరియు టిఎల్ఎం ప్రిపరేషన్ కి. దాని తర్వాత మనము ఈ యొక్క టీచర్ రిసోర్స్ బుక్ ని సమగ్ర శిక్ష ద్వారా ఏ విధంగా మనం యాక్సెస్ పొందాలనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇట్లా వెబ్సైట్ లోకి క్లిక్ చేసుకున్న తర్వాత ఇట్లా క్లాసు, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్టు, చాప్టరు అండ్ పీడిఎఫ్ ఫామ్ లో అనేది డౌన్లోడ్ చేసుకునే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని తర్వాత ఆ యొక్క పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే టీచర్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని క్లిక్ చేస్తేనే దీనికి యాక్సెస్ ఉంటుంది. అది క్లిక్ చేసి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ముఖ్యంగా దీన్ని యూసేజ్ మనం ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి అంటే, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి లెసన్ ప్లాన్ మీద కొంత టైం స్పెండ్ చేస్తాం, అదేవిధంగా టిఎల్ఎం ని కూడా ప్రిపేర్ చేయడానికి కొంత టైం స్పెండ్ చేస్తాం. ఈ 2 ఆస్పెక్ట్స్ లో కూడా లెసన్ ప్లాన్స్ రెడీ చేసుకోవడానికి, టిఎల్ఎం ని రెడీ చేసుకోవడానికి ఈ యొక్క టీచర్స్ రిసోర్స్ బుక్ అనేది చాలా యూజ్ అవుతుందండి. సో అది ఆ వీడియో మనం చూపించిన తర్వాత మనకి అర్థమవుతుంది ఇది ఏ విధంగా ఇది టీచర్ యొక్క వర్క్ ని చాలా ఈజీ చేస్తుంది అనేది. సో దీంతో ఈ టిఆర్బి అనేది క్లోజ్ అవుతుంది. మనం ఎట్ ద ఎండ్ ఏం చెప్పాలి అంటే, మేజర్ గా ఎవ్రీ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ లో ఎప్పుడైతే మనం లెసన్ ప్లాన్స్ మరియు టిఎల్ఎం ప్రిపేర్ చేస్తున్నామో ఈ యొక్క టీచర్ రిసోర్స్ బుక్ ని వాళ్ళు రిఫరెన్స్ గా తీసుకుని ఇది చేయొచ్చు ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చేయొచ్చు. దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కంప్లీటెడ్ యజ్ఞ సార్? యా మ్యామ్, కంప్లీటెడ్ మ్యామ్. ఈ పీడిఎఫ్ నేను పంపిస్తాను స్లైడ్స్ అని. మీ అందరికి టీచర్స్ రిసోర్స్ బుక్ గురించి సార్ చెప్పింది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాము. అలాగే ఆ ప్రెజెంటేషన్ కూడా మీ అందరితో షేర్ చేసుకోవడం జరుగుతుంది. అది మీ సెషన్స్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రెజెంటేషన్ ఇదే కాదు, ఇప్పుడు జరగబోయే సెషన్స్ అన్నిటికి సంబంధించిన ప్రెజెంటేషన్ గానీ కంటెంట్ గానీ మీకు మీ కన్సర్న్ ఏజెన్స్ ద్వారా మీకు షేర్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దట్ కంటెంట్ అండ్ కండక్ట్ ద స్కూల్ కాంప్లెక్స్ ఇన్ ఏ డిజైర్డ్ మేనర్. Now I request Pratham team to explain about the assessments related to 90-day program and 120-day program and also about Buddy Bata. Pratham team, please. Yes, good afternoon. Good afternoon all. This is Chandna, working as Program Associate in Pratham Education Foundation. So, Eero session vachesi 9 session 2. Teachers share their experience about practice adopted from Vidya Pravesh Buddy Bata in the school. So ఇక్కడ ఏంటంటే ఈ సెషన్ లో మనము ఇన్ డే 1 to June 13th మనకి విద్యా ప్రవేశ్ యాక్టివిటీస్ అనేది వాయిస్ వినపడట్లేదు సార్. హలో, am I audible now sir? సార్ మీ ఫోన్ ప్రాబ్లం కావాలి, అందరికి వాయిస్ బాగా వినపడుతుంది. టూ స్లో ప్లీజ్. Audible. బాగా అనిపిస్తుందండి.
audible, madam. No problem at all. Yeah, Phone నేను బాగానే check వినపడుతుంది. వారి చేస్తున్నానండి. వారి ఫోన్ మీ చెక్ మీ ఆడియో చేసుకోమనండి. ప్రాబ్లం బాగానే ఉంటే మీరు వాయిస్ వస్తూ చూసుకోండి. ఉంది. బాగానే వస్తా ఉంది మేడం. బాగానే వినపడుతుంది. నో వీడియో. Shall I continue? Okay, ఇప్పుడు audible అనండి. Yeah, Chandana, go ahead, please. Yeah, ma'am. ప్లీజ్ So, స్విచ్ ఆన్ యువర్ కెమెరా. sir, sorry, నా కెమెరా వర్క్ అవ్వట్లేదు ఇందులో. I tried ఇట్స్ doing. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. Yeah. So session 2 అండి. Teachers share their experience about practices adopted from Vidya Pravesh and Badi Bata in these schools. సో మనకి తెలిసిందే విద్యా ప్రవేశ్ జూన్ 13th నుంచి స్టార్ట్ అయింది. అండ్ జూన్ 13 నుంచి టిల్ టు డేట్ ఏమైతే యాక్టివిటీస్ జరిగాయో వాటి గురించి మనం డిస్కషన్ చేయాలి. అండ్ వాట్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్. సో ఎలా ఉంది ప్రోగ్రెస్ పిల్లల్లో, ఈ విద్యా ప్రవేశ్ యాక్టివిటీస్ జరగడం ద్వారా పిల్లల్లో ఎలాంటి ప్రోగ్రెస్ వచ్చింది, ఆర్ దే ఎంజాయింగ్ ద యాక్టివిటీస్ దట్ ఆర్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ విద్యా ప్రవేశ్ అనేది మనం డిస్కషన్ పెట్టాలి. అండ్ ఇప్పటి వరకు మనం బడిబాట ప్రోగ్రామ్స్ ఎన్రోల్మెంట్ కింద చాలానే చేసాము. లైక్ మనము చాలా స్కూల్స్ చూసాం, పాంప్లెట్స్ ఇవ్వడం, లేకపోతే ర్యాలీస్ చేయడం, ఇలా ఎన్రోల్మెంట్ డ్రైవ్ అన్నది కండక్ట్ చేశారు. సో ఆఫ్టర్ బడిబాట మనకి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా, మనకి ఎన్రోల్మెంట్స్ పెరిగాయా అన్న దాని గురించి డిస్కషన్ పెట్టాలి. సో దట్ టాక్స్ అబౌట్ సెషన్ 2 మ్యామ్. అండ్ సెషన్ 3 వచ్చేసి 9:40 to 10:40 స్టార్ట్ అవుతుంది. సో విద్యా ప్రవేశ్ యాక్టివిటీస్ 90 days క్యాలెండర్, యాక్టివిటీస్ కవర్డ్ టిల్ నౌ అండ్ ప్రెసెంట్ హైలైట్స్, లిస్ట్ ద మేజర్ యాక్టివిటీస్ ఎంజాయ్డ్ బై చిల్డ్రన్. సో ఇది సెషన్ 3 అండి. సో సెషన్ 3లో కూడా మనం విద్యా ప్రవేశ్ 90 days క్యాలెండర్ ఏదైతే ఉందో దాని గురించి మోర్ ఆర్ లెస్ 3 or సేమ్. సో వాటి గురించి ఆ క్యాలెండర్ 90 days క్యాలెండర్ యొక్క యాక్టివిటీస్ ఏంటి అన్నది డిస్కస్ చేసి టిల్ టు డేట్స్ ఏదైతే బెస్ట్ ప్రాక్టీస్ ఉందో విద్యా ప్రవేశ్ అది టీచర్స్ అందరూ పార్టిసిపెంట్స్ అందరితో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ చిల్డ్రన్ ఏదైతే బాగా ఎంజాయ్ చేసిన యాక్టివిటీస్ ఉన్నాయో దాని గురించి కూడా ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తూ మాట్లాడాలి. దట్ ఈస్ అబౌట్ సెషన్ 3. అండ్ సెషన్ 7 60 days అండ్ 120 days సర్టిఫికేట్ కోర్స్. ఇక్కడ ఈ సెషన్లో ఏంటంటే మనకు ఆల్రెడీ డిఆర్పీస్ ఉన్నారు, అంటే ఎవరైతే ట్రైనింగ్ ఆల్రెడీ తీసుకున్నారో 60 days అండ్ 120 days మనకు క్యాస్కాడింగ్ మోడ్లో జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ అయిపోయింది. అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద థర్డ్ లేయర్. సో ఫస్ట్ లేయర్ కేఆర్పి ట్రైనింగ్స్ ఆల్రెడీ అయిపోయింది అండ్ డిఆర్పీస్ కూడా అయిపోయింది. సో ఏదైతే సెషన్ స్కూల్ కాంప్లెక్స్లో డిఆర్పీస్ ఉన్నారో వాళ్ళు ఒక ఓరియంటేషన్ ప్రొవైడ్ చేయాలి. 60 days అండ్ 120 days సర్టిఫికేట్ కోర్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద 3 modules, ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు, వాట్ ఆర్ ద యాక్టివిటీస్ దట్ ఆర్ బీయింగ్ కండక్టెడ్, ఏమేమి మీద ట్రైనింగ్ తీసుకున్నారన్న దాని మీద ఒక డీటెయిల్డ్ ఓరియంటేషన్ అన్నది డిఆర్పీస్ చేత ఇవ్వాలి. సో ఇక్కడ ఆల్రెడీ మనం 3 modules కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఈస్ ఆన్ ప్లే బేస్డ్ మెథడాలజీ, పేరెంట్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ అసెస్మెంట్. అండ్ ఇది అంతా ఈసీసీ ఆస్పెక్ట్స్ మీద డిజైన్ చేయబడింది మనకి. అండ్ ఇన్ అడిషన్ టు దిస్ మనకి ఏంటంటే హ్యాండ్అవుట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఈస్ రండి ఆడుకుందాం మనసుకు నచ్చిన గణిత. ఇది 60 days సర్టిఫికేట్ కోర్స్కి ఇవ్వడం జరిగింది. అండ్ 120 daysకి వచ్చేసరికి మనకి పెద్దలు పెట్టే ఇంకా ఎస్ఆర్ఎం మేళా గురించి కూడా మనకి హ్యాండ్అవుట్స్ ఇవ్వడం జరిగింది. సో వీటిని అన్నిట్లో యూజ్ చేసుకొని డిఆర్పీస్ ఎవరైతే కన్సర్న్స్ స్కూల్ కాంప్లెక్స్లో ఉన్నారో వాళ్ళు ఓరియంటేషన్ ఇవ్వాలి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సెషన్ 7. అండ్ అసెస్మెంట్ led by EI is what I was informed, ma'am. EI వాళ్ళు లీడ్ చేస్తారు మ్యామ్ అసెస్మెంట్. ఓకే. డిస్ట్రిక్ట్ టీమ్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా, మాట్లాడాలేమన్నా? అయిపోయిన 2 సెషన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రెస్పాండ్. ఏమో మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి సార్. ఇప్పుడు ఈ కేఆర్పీస్ ఎవరైతే సెకండరీ గ్రేడ్ సంబంధించినటువంటి వాళ్ళ మీద వాళ్ళకి ఓరియంటేషన్ ఇస్తానన్నారు మేడం, ఇవ్వలేదు. కండక్ట్ చేస్తున్నది దానికోసమే కదా, ఈ సెషన్స్ వాళ్ళు వింటారనే కదా.
120 అంటే 129 SGTs మన టీపీడీ కోర్స్ మీద మేడం, మ్యాథ్స్ గురించి వాళ్ళకి డ్రై రన్ చేస్తా ఉన్నారు కదా మేడం, టీపీడీ కోర్సెస్ గురించి. ఆ డ్రై రన్ మీద సెషన్ పెడతా ఉన్నారు. పెడితే ఈ కాంప్లెక్స్ లలో దాన్ని డిసిమినేట్ చేస్తామని చెప్పారు లాస్ట్ టైం వెబెక్స్. ఇంతవరకు పెట్టలేదు. తర్వాత మేడం నెక్స్ట్ ఏఎస్ఆర్ అండ్ అనకాపల్లి రెండు కూడాను 17th ఒక క్వశ్చన్ అది కంప్లీట్ అయ్యాక రెండోది అడగండి. ఓకే మేడం ప్లీజ్. యాక్చువల్గా ఇక్కడ మనం టీపీడీది ఓవర్ వ్యూ ఒక్కటే ఇస్తున్నాం సార్, పిఎల్సి కండక్ట్ చేయట్లేదు. సో ఇది జస్ట్ డీటెయిల్స్ మనం ఇస్తున్నాం, ఫలానా టీపీడీ కోర్స్ అనేది రోల్ అవుట్ అవుతుంది అనేది. అవునండి, ఓవర్ వ్యూ ఇస్తాం. మీరు ఏదైతే చెప్తున్నారో అది వన్స్ ఐసీస్ ఎవరైతే డిస్ట్రిక్ట్స్ లో ఉన్నారో వాళ్ళు కేఆర్పిఎస్ కి ఏ విధంగా ఈ కోర్స్ ని ఓరియంట్ చేయాలి అనేది చెప్తారు ఒకటి. అదే విధంగా పిఎల్సీని ఎట్లా చేయాలనేది ఫర్దర్ మీటింగ్ లో చెప్తారు. ఇది ఓన్లీ ఓవర్ వ్యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ యాక్చువల్లీ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ పెట్టుకోవాలి, కానీ మాకు ఏఎస్ఆర్ అండ్ అనకాపల్లి రెండు కూడా పోస్ట్ పోన్ అయ్యాయి కదా మేడం. అందుకని మాది 19th and 20th ని పెట్టమని మా మేడం గారు డిఓ మేడం. నో ప్రాబ్లం. అదే మేడం, అది మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే నో ప్రాబ్లం. మీకు అక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి చెప్పారు, అవి అకార్డింగ్లీ యూ కెన్ కండక్ట్. మేడం సారీ ఫర్ ఇంటరప్టింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ చెప్పండి. స్టేట్ మొత్తం అదే ఇచ్చారు కదా అమ్మా, రివైజ్ షెడ్యూల్ అదే ఇచ్చారు. 17th పెట్టమన్నారు అన్ని చోట్ల కూడా కనెక్షన్. 17th ఎస్ఎంసి ఎక్కడైతే ఇచ్చారంటున్నారా? ఎగ్జామ్షన్ ఇచ్చారు కదా కోడ్ ఆఫ్ కండక్ట్ దగ్గర, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దగ్గర. అలా కదమ్మా, అలా కాదు. మొన్న అయిపోయిన చోట కూడా ఎక్కడైనా ఆగిపోయి ఉంటే రేపు 17th పెట్టుకోమన్నారు. కొన్ని హై స్కూల్స్ అవి స్కూల్ కాంప్లెక్స్ సెంటర్స్ కూడా. మేడం ఒకసారి మేడం చెప్పండి. అలాంటి డిస్టర్బెన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలో మాత్రం కాంప్లెక్స్ మీటింగ్ డిస్ట్రిక్ట్ డిఈఓ గారు వేరే షెడ్యూల్ పెట్టుకొని మీరు మీటింగ్ పెట్టుకోవచ్చు. దానివల్ల మిగతా కాంప్లెక్స్ లో మిగతా ఏరియాలో డిస్టర్బ్ అవ్వదు. చిన్న సబ్మిషన్ సార్, అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఇప్పుడు వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా 19 లోపల కండక్ట్ చేయమన్నారు అని చెప్పారు సార్. అదేమన్నా క్లాసెస్ అవుతాయి సార్? దానికి దీనికి సంబంధం లేదు సార్. అదే మీరు కాంప్లెక్స్ లో ఎక్కడైనా డిస్టర్బ్ అవుద్ది అనుకున్నప్పుడు అక్కడ పోస్ట్ పోన్ చేసుకోండి. మిగతా కాంప్లెక్స్ లో మీటింగ్ జరుగుతుంది కదా. డిస్ట్రిక్ట్ మొత్తం ఇప్పుడు అనకాపల్లి వర్క్ అడ్జస్ట్మెంట్ జరిగితే మోస్ట్ ఆఫ్ ది సర్ప్లస్ టీచర్స్, సబ్జెక్ట్ టీచర్స్ అందరు కూడా అక్కడ మండలంలో రిపోర్ట్ చేయాలి సార్. అది ఒకటి ఉంది. మొత్తం ఎంటైర్ స్టేట్ ఇది ప్రాబ్లం ఉంది. ఒకటి పీసీ కమిటీ ప్రాబ్లం, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం. ఒకటి పీసీ కమిటీ అనకాపల్లి స్పెసిఫిక్ గా ఆ ఏరియాలో ఎక్కడైతే రీఎలక్షన్ జరుగుతుందో అక్కడ మాత్రమే పోస్ట్ పోన్ చేస్తారు తప్ప మిగతా జిల్లాలో మిగతా ఏరియాలో అవసరం లేదు. ఒకవేళ వర్క్ అడ్జస్ట్మెంట్ ఏమంటే సిఎస్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి కదా. సార్ పోస్ట్ పోన్ అయినప్పుడు అయిన రోజు ఎలా కండక్ట్ చేయాలో మాత్రమే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. డేట్ గురించి మాట్లాడుకోవట్లేదు. అకార్డింగ్ టు ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ యువర్ డేట్ విల్ బి డిసైడెడ్ బై యువర్ కన్సర్న్ డిఈఓ. ఓకేనా? డిఈఓ వాడు మీరు మార్చుకోండి, కానీ ఎంత మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఇక్కడ డిస్కస్ చేయొద్దు. ఇక్కడ ఓరియంటేషన్ మాత్రం మీరు మీ దగ్గర 17 జరుగుతుందా, 19 జరుగుతుందా, 20th జరుగుతుందా అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. It depends on your district problems and it depends on your decision of your DEO with the permission from state authorities. But what has to happen in that complex only we are speaking about. ఆ రోజు కాంప్లెక్స్ ని ఎలా నడపాలి, ఆ కాంప్లెక్స్ లో ఏ సెషన్ ఎలా కండక్ట్ చేయాలి అనే దాని గురించి మాత్రమే ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నాము. ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్ అండి. ప్లీజ్ టైం అయితే వేస్ట్ చేయొద్దు దయచేసి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే పోస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే మేడం. ఫిజిక్స్ విజయనగరం నుంచి చెప్పండి. బయాలజీ అండ్ ఫిజిక్స్ సెపరేట్ డేట్స్ ఇచ్చారు మేడం. ప్రసాద్ సార్ సైన్స్ ఒకటే చెప్పేవారు, డివైడ్ చేశారు. బయాలజీ అండ్ ఫిజిక్స్ కి సెపరేట్ డేట్స్ ఇచ్చారు అంటున్నారు. దాని మీద ఏమన్నా క్లారిటీ ఇవ్వగలరా ప్రసాద్ సార్?
ఓకే అండి, దాని గురించి మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తాము. ఈ డౌట్ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ దీని కిందకి వస్తే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటే పార్టీ మీటింగ్ మళ్ళీ సార్ ఈ ఏరియాలో అందరూ ప్రతి ఒక్కరు ఎవరినైనా సరే చెప్తారు. ఎందుకంటే ప్రొఫెషన్ సెంటర్ సుమారు ఒక 20 సంవత్సరాలు చెప్తాను. ఫేమస్ ఓకే అండి, నెక్స్ట్ సెషన్ ఇన్వైట్ EI education initiatives who is coming from educational EI the presentation. Hello madam. Yeah, My name is Dattatreya. I am from Education Initiatives. yeah, welcome. But there is a noise. I'll look up that. Please go ahead. Yeah, fine. So am I audible, right? Yeah, you are audible. Okay. I will start my screen sharing. Please keep in mute, Andy. Remaining people, please keep in mute. ఏం లేదు, జస్ట్ వచ్చాను. మల్లికార్జున రావు గారు ఎవరు? మల్లికార్జున రావు గారు. ఒకసారి వచ్చాను. So నా స్క్రీన్ విజిబుల్ గా ఉంటుంది కదండి? Yes, it's visible, please. Okay, thank you madam. So good afternoon all the AMOs and the resource persons who came for this today's orientation session. My name is Dattatreya Reddy. I am from Educational Initiatives. Educational Initiatives, with the help of SCRT, we are conducting CBS from last 2 years. As a teachers, మనకి CBS సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా కండక్ట్ చేయాలి, వీటి గురించి లాస్ట్ 2 years మనము చూస్తూనే ఉన్నాం. హలో మేడం, నాయిస్ అయితే వస్తుంది. హలో, మ్యూట్ చేశానండి. యు క్యారీ ఆన్ ప్లీజ్. థ్యాంక్ యూ మ్యామ్. సో మనం CBS సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, సో వాటిని పిల్లలు ఎలా ఆన్సర్ చేస్తున్నారు, వీటికి సంబంధించి హలో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నారు. యాజ్ ఎ టీచర్స్ తర్వాత ఎడ్యుకేటర్స్ కానీ అందరూ వాచ్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్ 2 years మన CBS జరుగుతుంది. ఇక్కడ టీచర్స్కి వచ్చేసరికి మనము స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ లో లాస్ట్ ఇయర్ సీనియర్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అసెస్మెంట్ ఫీల్డ్ లో ఆల్మోస్ట్ 20 years తర్వాత వేరే స్టేట్స్ తో వర్క్ చేసిన సీనియర్ అసెస్మెంట్ ఎక్స్పర్ట్స్ స్కూల్ కాంప్లెక్స్ వెబినార్స్ లాస్ట్ టైం మనకి వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్, తర్వాత వీటిని ఎందుకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది, సో అసెస్మెంట్స్ ఎటువంటి చేంజెస్ జరుగుతున్నాయి, వీటికి సంబంధించిన ఓరియంటేషన్స్ లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం టీచర్స్ సంబంధించినంత వరకు లాస్ట్ ఇయర్ వీడియో మోడల్ కోర్స్ కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది త్రూ గూగుల్ ఫార్మ్స్. సో దీనికి సంబంధించింది ఆ 3 వీడియో మోడల్ కోర్స్ ని ఇప్పుడు మనం టీచర్స్ కి మళ్ళీ అందించబోతున్నాం. దానికి రీజన్ ఏంటంటే, మేము ఈ వీడియో రిసోర్స్ అప్పుడు రిలీజ్ చేసినప్పుడు టీచర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఓన్లీ ఇప్పుడు 10 minutes వీడియో అనుకోండి, ఓన్లీ 2 to 3 minutes యావరేజ్ యూసేజ్ టైం ఉంటుంది. అలాగే స్కిప్ చేయడం స్టార్టింగ్ లో ఎండింగ్ లో. వీటిని మేము అనలిటిక్స్ వీడియో అనాలిసిస్ చేసుకున్నప్పుడు మాకు తెలిసింది. అందుకోసం అనేసి ఇప్పుడు మనం ఫస్ట్ కాంప్లెక్స్ మీటింగ్స్ లో ఈ థియరీ ఏదైతే ఉంటుందో CBS సంబంధించిన థియరీ ఉంది కదండి, వాటికి సంబంధించిన అంటే వాట్ ఈస్ ద బిహైండ్ ఇంట్రడ్యూసింగ్ CBS అండ్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్స్ వి యూజ్ ఇన్ ద CBS, వీటికి సంబంధించిన వీడియోస్ అనేది ప్రతి ఒక్క టీచరు ఫస్ట్ స్టార్ట్ ఎండింగ్ వరకు చూడాలి. వాళ్ళకి సంబంధించిన డౌట్స్ కానీ ఏదైనా డిస్కషన్ కానీ ఆ సెషన్ లోనే జరగాలి అని ఒక ఐడియాతో ఈ కాంప్లెక్స్ మీటింగ్స్ లో ఈ వీడియో మోడల్స్ ని ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ వీడియో తీసుకుంటే రీసోర్స్ పర్సన్స్ ఒకసారి మళ్ళీ నేను చెప్పిన పాయింట్ అర్థమైంది అనుకుంటాను, ఎందుకు మళ్ళీ వీడియోస్ రిలీజ్ చేయడానికి కారణం. తర్వాత ఫస్ట్ వీడియో వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మామూలుగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే జస్ట్ లైక్ ఫస్ట్ స్టార్టింగ్ లో క్వశ్చన్ స్టేట్మెంట్ ఉంటుంది, తర్వాత ఆప్షన్స్ ఉంటాయి. సో ఇదే ఒక ఐడియాతో ఉంటాము. బట్ MCQ హ్యాస్ డిఫరెంట్ కాంపోనెంట్స్ లైక్ సెంటెన్స్, ఫ్యూ సెంటెన్స్ అనేసి క్వశ్చన్ సెంటెన్స్, స్టెమ్ అని, డిస్ట్రాక్టర్ అని, కరెక్ట్ ఆప్షన్ అని, స్టిమ్యులేషన్ అని,
there are multiple combinations of MCQs ఉన్నాయి. సో వాటికి సంబంధించిన డీటెయిల్ వచ్చేసరికి ఈ వీడియోలో ఉంటుంది. మనకు వీడియోకి సంబంధించిన లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఒకవేళ ప్రాబ్లం అవుతుంది అనేస్తే మనం ఇక్కడ క్యూఆర్ కోడ్స్ ఇవ్వడం జరిగింది. క్యూఆర్ కోడ్స్ మీద క్లిక్ చేసినా వస్తుంది, స్కాన్ చేసినా కూడా మనకు వీడియోస్ అనేది ఓపెన్ అవుతాయి 3 వీడియోస్కి. సెకండ్ వీడియో వచ్చి కాగ్నిటివ్ డైమెన్షన్ ఆఫ్ టెస్ట్ ఐటమ్. సో మనకి మనము ఈ క్వశ్చన్స్ క్రియేట్ చేసేటప్పుడు మేము మీడియం, ఈజీ, డిఫికల్టీ ఈ కేటగిరీ తీసుకోము. వీఆర్ యూజింగ్ ద కేటగిరీ ఆఫ్ మెకానికల్ అండర్స్టాండింగ్ అప్లికేషన్. వై వీఆర్ యూజింగ్ దిస్ టెర్మినాలజీస్, వీఆర్ ఆల్సో టెస్టింగ్ ద కాగ్నిటివ్ ఎబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్. దీనికి బ్లూమ్స్ టాక్సానమీని ఎలా ఉపయోగించుకోవచ్చు, ఒక టెస్ట్ బ్లూ ప్రింట్ కానీ టెస్ట్ క్వశ్చన్ క్రియేట్ చేసేటప్పుడు వీటికి సంబంధించిన ఐడియాలజీ ఎలా ఉంటుంది అనేసి మనము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ 2 వీడియోస్ కూడా మనకి లింక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఫైనల్ గా ఎండ్ వచ్చేసరికి గూగుల్ ఫామ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క టీచరు ఎవరైతే ఈ 3 వీడియోస్ చూసారో వాళ్ళు ఇండిపెండెంట్ గా కూర్చొని గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఓవరాల్ ప్రాసెస్. మనకి 3 వీడియో మాడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. మీరు ఒకసారి అంటే సెషన్ తీసుకునే ముందు ఒకసారి వీడియో ఒకసారి చూడండి. యాజ్ అసెస్మెంట్ గా అంటే అసెస్మెంట్ ఎక్స్పర్ట్ గా నేను చెప్తున్నాను, ఇట్స్ వెరీ ఈజీ. అంటే మేము ఇచ్చిన ఇన్పుట్ ఇన్ ద వీడియో వెరీ ఈజీ. మీరు ఇన్ని రోజుగా టీచింగ్ చేస్తున్నారు, అసెస్మెంట్స్ ఎలా ఉంటున్నాయో చూస్తున్నారు. ఆ టెర్మినాలజీ కానీ మీకు ఏమి కొత్తగా ఏమి అనిపించదు. ప్రతి ఒక్క టీచర్ కి ఈజీగా అర్థమవుతుంది. ఎవరైతే రీసెర్చ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు ఈ వీడియోస్ ని ఒక్కసారి చూడండి. ఏదైనా పాయింట్స్ హైలైట్ చేయాలి, లైక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో ఉన్న డిఫరెంట్ కాంపోనెంట్స్ కానీ, తర్వాత ఒక బ్లూమ్స్ టాక్సానమీలో మనకు ప్రతి ఒక్క టీచర్ కి బ్లూమ్స్ టాక్సానమీ అంటే ఐడియా ఉంటుంది. సో వాటిలో ఉన్న ఏదైనా ఇప్పుడు మెకానికల్ కానీ అండర్స్టాండింగ్ కానీ వీటిని ఏమైనా హైలైట్ చేయాలంటే యూ కెన్ హైలైట్ వైల్ వాచింగ్ ద వీడియో. అండ్ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు పీర్ డిస్కషన్ అనేది చేయాలి టీచర్స్ అక్కడ ఉన్న ఎవరైతే అటెండ్ అయ్యారో. సో ఫైనల్ గా ప్రతి ఒక్క టీచరు ఫామ్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి, గూగుల్ ఫామ్. ఈ గూగుల్ ఫామ్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ఇవి వీడియో కంటెంట్ రిలేటెడ్. సో ఈ 10 క్వశ్చన్స్ వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ ఆన్ అసెస్మెంట్స్. I hope everyone is understood about this. If you any questions unte adagandi. Yeah. Doubts ఏమైనా ఉంటే you can ask please. దత్తాత్రేయ గారు చెప్పింది అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే you can post. Yes. So there are no doubts it seems. Okay, shall we continue to the next topic? Okay, thank you, Dattatreya garu. Thank you very much. Thank you. So next session will be on Prahari clubs andi. Already మనం మాట్లాడుకున్నాం ఇందాకే దీని గురించి. NCPCR guidelines ప్రకారం Honorable Prime Minister of India ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం to prevent children from menace of drugs and substance abuse అనే దాని గురించి ఈ ప్రహరీ క్లబ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. ఒక స్టాట్యూటరీ బాడీ నుంచి NCPCR లాంటి సెంట్రలైజ్డ్ స్టాట్యూటరీ బాడీ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి చాలా సీరియస్నెస్ ఉంటుంది. కంపల్సరీ మ్యాండేటరీగా అవి మనందరం కూడా ఫాలో అవ్వాలి. కాబట్టి ప్రతి పాఠశాలలోనూ ఏ స్కూల్లో అయితే 6 నుంచి 12వ తరగతి వరకు ఉంటాయో ఆ 11, 12 తరగతుల గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకపోయినా 6 నుంచి 10 తరగతులు ఏ స్కూల్స్ లో అయితే ఉంటాయో ఆ స్కూల్స్ లో అందరూ కూడా ఈ ప్రహరీ క్లబ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. మినిమం 20 మెంబర్స్ అయితే ఈ క్లబ్ లో ఉండాలి. 10th క్లాస్ నుంచి కూడా ఒక 2 తీసుకోవచ్చు. మిగతా అన్ని క్లాసెస్ నుంచి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కూడా రిప్రజెంటేషన్ ఉండాలి. ప్రతి క్లాస్ నుంచి రిప్రజెంటేషన్ ఉండేలాగా ఈ ప్రహరీ క్లబ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్లబ్ ఉద్దేశం ఏంటి అంటే ఎక్కడైనా మనకి పాఠశాలకి 2 కిలోమీటర్ల రేడియస్ లో ఈ డ్రగ్స్ ఏమైనా దొరుకుతున్నాయా, ఎవరైనా సరఫరా చేస్తున్నారా, ఎవరైనా వాడుతున్నారా, ఇలాంటి అంశాల గురించి ఈ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా
నాలెడ్జ్ ని గెయిన్ చేసి ఏదైనా ఇలాంటి అన్వాంటెడ్ థింగ్స్ జరిగినప్పుడు ఆ క్లబ్ కి ఒక ఇన్ఛార్జ్ టీచర్ ఉంటారు, అలాగే హెడ్ మాస్టర్ కూడా ఉంటారు. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ క్లబ్ చైర్మన్ గా హెచ్ఎం గారు ఉంటారు, అలాగే క్లబ్ సెక్రటరీగా సారీ మేడం స్క్రీన్ ఏదో షేర్ అవుతుంది మేడం, ఒకసారి కంట్రోల్ చేయండి. స్క్రీన్ షేర్ అవుతుందా? ఏం షేర్ అయిందమ్మా? నాకేం కనిపించట్లేదే. దత్తాత్రేయ గారు కొంచెం మీ స్క్రీన్ ఓకే, దత్తాత్రేయ సార్ క్లోజ్ చేసేయండి అది. యా, మీకు ఆల్రెడీ ప్రొసీడింగ్స్ అందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. మళ్ళా ఒకసారి మీటింగ్ అయిపోయిన వెంటనే ఇంకొకసారి సర్క్యులర్ అలాగే దాంతో పాటు ఉన్న ఎనెక్జర్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. కమిషనర్ గారి ప్రొసీడింగ్స్ మీకు జూలై 20వ తారీఖున ఈ ప్రహరీ క్లబ్స్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి 25th of July లోపు చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చున్నాయి. గైడ్ లైన్స్ కూడా మీకు ఆ ప్రొసీడింగ్స్ తో పాటు అటాచ్ చేయబడి ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ లో క్లబ్ ఎలా ఫామ్ చేయాలి, ఎంత మందితో ఫామ్ చేయాలి, ఎన్ని రోజులకు ఒకసారి ఆ క్లబ్ మీట్ అవ్వాలి, ఆ క్లబ్ లో ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఎక్కడ కూడా పాఠశాల పరిధిలో ఈ డ్రగ్స్ సబ్స్టెన్సెస్ అనేవి ఎక్కడ కూడా అందుబాటులో ఉండకూడదు, ఎవరు వాడకూడదు. వీటికి సంబంధించిన ఏ మాత్రం నాలెడ్జ్ ఉన్నా ఈ కమిటీ సభ్యులు కొద్దిగా యాక్టివ్ గా ఉండి ఇమీడియట్ మనకి నెక్స్ట్ మండే కల్లా అన్ని స్కూల్స్ లో ఈ క్లబ్స్ ఫామ్ అయ్యేలాగా చూడండి. నేను ఒక గూగుల్ స్ప్రెడ్ షీట్ ని మీ అందరికి షేర్ చేస్తాను. దానిలో కూడా ప్రతి స్కూల్లో ఈ క్లబ్ ఫామ్ అయిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి పంపండి. అప్పటికల్లా నెక్స్ట్ మండే కల్లా అన్ని స్కూల్స్ లోనూ 100% ప్రహరీ క్లబ్స్ ఎస్టాబ్లిష్ అయ్యి ఫంక్షనింగ్ కూడా స్టార్ట్ చేస్తాయని చెప్పి ఆశిస్తూ నెక్స్ట్ లెట్స్ గో టు ద నెక్స్ట్ సెషన్. నౌ ఐ ఇన్వైట్ కల్పన గారు ఫ్రమ్ SAMO to present about LIP and Taral. Kalpana ma'am. Kalpana ma'am. మేడం నమస్తే మేడం. ఈ ప్రహరీ క్లబ్స్ గురించి కొంచెం పీపీటీ ఏదన్నా ఉంటే ఇంపార్టెంట్ పాయింట్స్ షేర్ చేస్తారా మేడం? తప్పకుండా షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ మేడం. ప్రొసీడింగ్స్ మీకు దానికి సంబంధించిన నోటు అవన్నీ ఉన్నాయి. పీపీటీ అయితే లేదు, మెటీరియల్ అయితే ఉంది, నేను షేర్ చేస్తానండి. ఓకే, కల్పన గారు, మేడం సుహాసిని గారు ఉన్నారా? కల్పన గారితో నెక్స్ట్ తీసుకుందాం సెషన్. నౌ ఐ ఇన్వైట్ సుహాసిని మేడం to present about Varadhi activities and also about tobacco free institutions. Okay, welcome madam. Thank you madam. Thank you madam. Good afternoon to all. మీకు అందరికీ కూడా వారధి కాంపిటీషన్స్ గురించి తెలుసు అనుకుంటున్నాను. మనం ఆల్రెడీ దాని గురించి డీటెయిల్ గా ఒకసారి ఎంఓస్ మీటింగ్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఈ సమయానికి ఎంఈఓస్ అందరూ కూడా పాఠశాలల నుంచి డిబేట్ మరియు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కి సంబంధించిన టీమ్స్ ని, అంటే ఒక్కొక్క పాఠశాల నుంచి డిబేట్ కి 3 ఎస్ఏ రైటింగ్ 3 ఎంపిక చేసి వాళ్ళకి మండల స్థాయిలో కాంపిటీషన్స్ కూడా నిర్వహించేసేయాలి. అయితే దానికి 12th డేట్ ఇచ్చారు వాళ్ళు. సో టుడే ఈజ్ 14th. దీనికి సంబంధించి నేను మనకి ఏఎంఓస్ గ్రూప్ లో పొద్దున ఒక ఎక్సెల్ ఫార్మేట్ స్టూడెంట్స్ లిస్ట్ ఇలా పంపించండి, ఏ మండలం నుంచి సెలెక్ట్ అయ్యారు ఆ లిస్ట్ అంతా వస్తే ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ డిఓస్ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ వాళ్ళు కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంకా డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ కి సమయం ఉంది. మరి మండల స్థాయిలో కాంపిటీషన్స్ మాక్సిమం వాళ్ళు ఇచ్చింది 12th అని. సరే మనం 2 days ఎక్స్టెండ్ చేసుకున్నప్పటికీ ఈ రోజు లోపల కానీ రేపు హాలిడే కనుక రేపు సాయంత్రం లోపల కల్లా పూర్తి స్థాయిలో అది పూర్తి అయిపోవాలి. కాబట్టి ఇది మీ దృష్టిలో పెట్టుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఎక్సెల్ షీట్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ కి మీరు అందజేస్తే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఓ గారు కాంపిటీషన్స్ అయితే దీని వివరాలు ఎవ్రీ ఇయర్ మోహన్ కందా ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ సార్ ఆయన వారి కుటుంబం ఈ కాంపిటీషన్స్ ని నిర్వహిస్తోంది. ఇవి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి. దీనికి గాను ఇంగ్లీష్ లో మాత్రమే ఫ్లూయెన్సీ ఎవరికైతే పిల్లలకి బాగా ఉంటుందో వాళ్ళు మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే పిల్లలందరినీ మనం ఎంకరేజ్ చేయొచ్చు పార్టిసిపేట్ చేయమని,
ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో ఆబ్వియస్లీ వాళ్ళే విన్ అవుతారు కనుక ఎంకరేజ్ అందరినీ మనం చేయాలి. అయితే ఇందులో మీకు ఆల్రెడీ గ్రూప్ అంతా ఏది సార్? సార్ 300 మంది ఉన్నారు. మండల్ లెవెల్లో కాంపిటీషన్ ఆల్రెడీ టాపిక్స్ ఇచ్చేశారు. ఇండియా ఈజ్ సెక్యులర్ బై ద కాన్స్టిట్యూషన్, ఈజ్ ఇట్ ఇన్ స్పిరిట్. సెకండ్ వన్ ఈస్ ఇది ఎస్ఏ రైటింగ్ కి 2 టాపిక్స్ ఇచ్చారు. డస్ కో ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ హెల్ప్ టు అచీవ్ బెటర్ జెండర్ ఈక్వాలిటీ, ఈ 2 కూడా ఎస్ఏ రైటింగ్ కి. అలాగే డిబేట్ కి మండల స్థాయిలో ఇచ్చింది ఎస్ఏ రైటింగ్ కి ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ పావర్టీ ఇరాడికేషన్. The role of education in poverty eradication is essay writing, and democracy as a tool to development. ఇది కూడా essay writing ఇచ్చారు. డిబేట్ కాంపిటీషన్స్ కి వచ్చేసి టెక్నికల్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఈక్వల్ అండ్ మస్ట్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. ఈ 2 డిఫరెంట్ టాపిక్స్ డిబేట్ కి ఇచ్చారు. అయితే మనం ఎంచుకునే 3 పిల్లలు కూడా ప్రతి పాఠశాల నుంచి 2 టీములు ఉండాలి. 8th, 9th, 10th క్లాసెస్ నుంచి ఉండాలి. డిబేట్ లో ఈ 3లోనే ఒక స్కూల్ పిల్లలే ఒకళ్ళు ఎగైనెస్ట్ గా ఒకళ్ళు ఫర్ గా మాట్లాడగలగాలి. 2 స్కూల్స్ పిల్లల్ని కలిపి విన్నర్స్ గా చేయకూడదు. ఒక స్కూల్ పిల్లల గ్రూప్ నుంచే మనం విన్నర్స్ ని ఎంపిక చేయాలి. సో దిస్ ఈజ్ ఫర్ మండల్ లెవెల్ కాంపిటీషన్. ఎప్పుడైతే మండల్ లెవెల్ కాంపిటీషన్ పూర్తి స్థాయిలో అయిపోతుందో ఇమీడియట్ గా నేమ్స్ అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ కి పంపించండి. ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, లాస్ట్ టైం కూడా లింక్ ఇచ్చారు వారధి వాళ్ళు. ఆ లింక్ గనక పిల్లలు ఎవరైతే ఇప్పుడు ఈ కాంపిటీషన్స్ లో ఉన్నారో ఆ గూగుల్ లింక్ లో జాయిన్ అయితే వాళ్ళకి అసలు డిబేటింగ్ స్కిల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎస్ఏ రైటింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి అనేది కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నారు. దాంట్లో మీరు అందరూ కూడా ఎంఈఓస్ కి ఆ లింక్ పంపిస్తే సెలెక్టెడ్ స్టూడెంట్స్ కి ఆ లింక్ ఇస్తే వాళ్ళ స్కిల్స్ అనేది నేర్చుకుంటారు. అటు ఏపీ నుంచి తెలంగాణ నుంచి చాలా మంది పిల్లలు ఉంటారు కాబట్టి మనం ప్రస్తుతం మన గోల్ ప్రకారం ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తే బాగుంటుంది. దాని రికార్డింగ్ కూడా ఉంది. ఆ రికార్డింగ్ కూడా నేను గ్రూప్ లో పెడతాను లాస్ట్ వీక్ ది. పిల్లలందరికీ కూడా అది నెక్స్ట్ మన ఇంగ్లీష్ టీచర్స్ కి పంపిస్తే అసలు ఏంటి వాట్ ఆర్ ద స్కిల్స్ అనేది అందరికీ కూడా పంపించవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ వారధి కాంపిటీషన్ టిల్ నౌ, వాట్ వీ హ్యావ్ టు డూ అండ్ వాట్ ఆర్ ద ఫర్దర్ వాట్ వీ హ్యావ్ టు డూ. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ఎవ్రీ ఫ్రైడే వాళ్ళు ఫ్రీగా కంప్యూటర్ కోచింగ్ కూడా ఇస్తున్నారండి వారధి వాళ్ళు. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ పేర్లు కూడా మీరు ఇంక్లూడ్ చేసుకుంటే అవి మనం ఆ లింక్ పంపిస్తాం, వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. రేపు థర్స్డే మరి ఇండిపెండెన్స్ డే కాబట్టి మనకి వాళ్ళు లింక్ పంపిస్తారా లేదా అని కనుక్కొని నేను మీ గ్రూప్ లో పెడతాను. రిమైనింగ్ కంప్యూటర్స్ మీద కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు, కంప్యూటర్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అది ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది. సో మన వైపు నుంచి వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి టీమ్స్ వస్తాయి, పార్టిసిపేషన్ కి మంచి కాంపిటీషన్ ఇస్తారు తెలంగాణ టీమ్ కి అని. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన పిల్లల్ని చాలా శ్రద్ధగా చక్కగా దానికి ప్రిపేర్ చేయించి ఈ వారధి కాంపిటీషన్స్ ఆన్లైన్ లో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్లో ఆన్లైన్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ అండ్ మండల్ లెవెల్లో మాత్రమే ఫిజికల్ గా ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ కాంపిటీషన్స్ ఎలా చేయాలి ఎప్పుడు అనేవి మనందరికీ కూడా వాళ్ళు డీటెయిల్ గా మాట్లాడతారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వారధి కాంపిటీషన్స్, వారధి యాన్యువల్ కాంపిటీషన్స్ ఇన్ ఎస్ఏ అండ్ డిబేటింగ్. అండ్ సెకండ్ వన్, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అందరూ అసలు కండక్ట్ చేశారా మండల్ లెవెల్లో? మండల్ లెవెల్లో కండక్ట్ చేశారా అండి? ఎనీవన్? థ్యాంక్ యూ అండి. ప్రైజ్ మనీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి దాదాపు 14,000 దాకా ఉంది. టీమ్ లో ఒక్కొక్కళ్ళకి 12,000 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఇస్ అరౌండ్ 10,000, థర్డ్ ఈజ్ అరౌండ్ 9,000. టీమ్ లో ఒక్కొక్కళ్ళకి 9,000 వస్తుంది. సో ఇది పిల్లలకి మంచి అవకాశం. దయచేసి దీని మీద దృష్టి పెట్టండి. బెస్ట్ టీమ్స్ ఉంటాయి. ఏపీ స్టేట్ లెవెల్లో ఆన్లైన్ లో జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పారు, ఒకళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత నెక్స్ట్ వన్, టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పొగాకు రహిత విద్యా సంస్థలు. సో దీనికి సంబంధించి మేడం ఒకసారి ఇక్కడ టొబాకో గురించి మాత్రం క్లారిటీ చెప్పండి. ఇది టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ మాత్రమే, ఇంకే డిఫరెంట్ మీనింగ్ లో మాత్రం వెళ్ళకుండా క్లారిటీగా టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి కాంప్లెక్స్ లో డిస్కషన్ అవ్వాలి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్ ప్రసాద్ గారు. సో ఇది టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, ఆల్రెడీ మీ అందరికీ పంపించాము. దీని గురించి మన ఎస్పీడి గారు కూడా డిఓ మీటింగ్స్ లో వాటిల్లో చర్చించారు.
కాబట్టి ఈ ప్రతి విద్యా సంస్థలో కూడా పొగాకు రహిత విద్యా సంస్థ అనేటువంటి బోర్డు ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి. అదేవిధంగా మీకు పంపించిన గైడ్ లైన్స్ లో కూడా గైడ్ లైన్స్ అన్ని కూడా డిస్ప్లే బోర్డ్ లో స్పష్టంగా రాసి ఉంచాలి. తర్వాత థర్డ్ థింగ్ ఏంటంటే మీరు పెట్టిన మీరు పెట్టిన డిస్ప్లే బోర్డ్ అందరికీ కనిపించేటట్టు ఉండాలి. ఎక్కడో ఒక కార్నర్ లో ఉండకూడదండి. అదేమి మొహమాట పడాల్సిన అవసరం కాదు. ఈ అన్ని కూడా మాదక ద్రవ్యాలకి సంబంధించినవే కాబట్టి అది క్లియర్ గా ఉండాలి. అలాగే ప్రతి మనం ఇప్పుడు అనుకున్న తల్లిదండ్రుల సమావేశంలో గాని, పేరెంట్స్ సమావేశంలో గాని దీని గురించి స్పష్టంగా తల్లిదండ్రులకు వివరించాలి. ఎందుకంటే ఇంట్లో ఎక్కువ మంది రూరల్ ఏరియాస్ లో గాని, అర్బన్ ఏరియాస్ లో గాని ఇది ఒక అర్బన్ ఏరియాస్ లో స్టైల్ అయితే గనుక రూరల్ ఏరియాస్ లో ఇది ఒక బానిసత్వం లాగా అయిపోయారు. పొగాకుకి బానిసలు అయిపోయారు. కాబట్టి తల్లిదండ్రుల్ని కూడా అవగాహన కల్పిస్తేనే పిల్లలకి అది చేరుతుంది. ఇంట్లో నుంచి వాళ్ళకి దాని వల్ల వచ్చే అనర్థాలు అవన్నీ గుర్తించగలుగుతారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పగలుగుతారు. సో అక్కడి నుంచి మనం వాళ్ళకి అవగాహన కల్పించాలి. అసెంబ్లీలో పిల్లలకి కూడా ఈ పొగాకు తీసుకోవడం వల్ల అనర్థాలు, దానికి సంబంధించిన చిన్న చిన్న వీడియోస్ ఇవన్నీ కూడా మనం పిల్లలకి మనకి ఐఎఫ్పి ప్యానెల్స్ ఉన్నాయి కాబట్టి చాలా చక్కగా వినియోగించుకోవచ్చు. ఇలాంటి అంశాలన్నీ చూపించవచ్చు. థర్డ్ పాయింట్ ఏంటంటే పాఠశాలకి 100 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఏ షాప్ లోనైనా సరే పొగాకు వినియోగం నిషిద్ధము. దానికి సంబంధించి హెచ్ఎం గారికి ఒక ప్రొఫార్మా ఆల్రెడీ మనకి గైడ్ లైన్స్ లో ఉంది. ఆ ప్రొఫార్మా షాప్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రొఫార్మాలో ఆ షాప్ ఓనర్ తో సైన్ చేయించుకుని అది అక్కడే అంటించాలి. వాళ్ళతో సిగ్నేచర్ చేయించుకున్న కాగితం మన హెచ్ఎం గారి దగ్గర అట్టి పెట్టుకోవాలి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. విత్ ఇన్ 100 yards ఆఫ్ ద స్కూల్ ఇట్లాంటి షాప్ ఎక్కడ కూడా షాప్స్ లో పొగాకు అనే అమ్మకాలు అనేవి జరగకూడదు. అలాగే ఎక్స్పర్ట్స్ ని పిలిపించి దీనిపైన ఇట్లా పొగాకు వినియోగం పైన వచ్చేటువంటి దుష్ఫలితాలను గురించి ఎక్స్పర్ట్స్ తో చెప్పించాలి. సో ఇప్పుడు మనం ఏవైతే కార్యక్రమాలు అనుకుంటున్నామో మీరు దయచేసి ఇవన్నీ కూడా అసెంబ్లీలో రెగ్యులర్ గా పిల్లలకి చెప్తూ ఉండాలండి. ప్రత్యేకించి ఒక వారధి జరుగుతుందనో లేకపోతే ప్రహరీ క్లబ్స్ అనో లేకపోతే ఇవనో అప్పటికప్పుడు ఒక వారం 10 రోజులు చెప్పి వదిలేయడం కాకుండా ఒక్కొక్కసారి ప్రతిసారి వాటి గురించి పిల్లలకు గుర్తు చేస్తూ వాటి నుంచి దూరంగా ఉండడానికి మనం తగిన సూచనలు సలహాలు ఇవ్వాలి. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సుహాసిని మేడం. ఇంకా ఈ 2 అంశాల మీద ఏమైనా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వారధి కానీ నమస్తే మేడం. చెప్పండి. నమస్తే. మంగళం ట్రెండ్స్ తిరుపతి. మా ఏరియాలో ఎక్కువగా టబాకో తర్వాత హెరాయిన్ ఇలాంటివన్నీ ఉన్నాయి మేడం. చుట్టూ ప్రాంతాల్లో పిల్లలకి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో నేను తెలుగు మాస్టర్ అండి. డాక్టర్ నిమ్లేట్ కిట్టన్న ఫ్రమ్ తిరుపతి మంగళం ట్రెండ్స్. చెప్పండి. అదే మేడం, మాకు ఫ్లోటింగ్ అక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పీపుల్స్ ఎక్కువగా పేరెంట్స్ మీటింగ్ లో కూడా మేము చాలా రెస్ట్రిక్షన్స్ చెప్పాము. కొంచెం తగ్గింది కానీ ఇంకా కొంత పైనుండి మీరు ఏదైనా ఆదేశాలు ఇచ్చి అంగళ్ళల్లో ముఖ్యంగా అది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అనేది పోలీసుల ద్వారా కనుక్కుంటే బాగుంటుంది మేడం. చాలా విచ్చలవిడిగా ఉంటుంది తిరుపతి పరిసర ప్రాంతాల్లో, మంగళం ఏరియాలో. మీరు కూడా మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఖచ్చితంగా చేస్తున్నాం మేడం. చేస్తున్నాము. మీటింగ్లు కూడా పెట్టాము. వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. మీటింగ్లు కూడా పెట్టాం మేడం. పీటీఏ మీటింగ్ కూడా మన కూడా జరిగింది. పిల్లల్లో కూడా కొంచెం మార్పు వచ్చింది కానీ ఇంకా కొంచెం. ఎందుకంటే అక్కడ మాకు వేరే స్టేట్ అదర్ స్టేట్ పీపుల్స్ ఉంటారు మేడం. ఎక్కువగా పనికి వచ్చే వాళ్ళు వలసదారులు ఎక్కువగా బయలుదేరి పనులకి ఇట్లా వచ్చే వాళ్ళు ఉంటారు ఎక్కువగా. దానివల్ల ఏమవుతుందంటే లారీ క్లీనర్స్ ఇట్లాంటి లేబర్స్ అంతా వేరే స్టేట్. మీరు ఏం చెప్పాలనుకున్నారో అర్థమైందండి. మా వైపు నుంచి హెడ్ ఆఫీస్ నుంచి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్ని విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ ఇన్స్ట్రక్షన్స్ వాట్ ఎవర్ యూ రిక్వైర్. మేము ఇస్తాము. మీ ప్రయత్నాలు మీరు చేయండి. అందరం కలిసికట్టుగా అలాంటివి జరగకుండా చూద్దాం. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ. 1 minute మ్యామ్. సార్ మీరు చెప్పింది మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఎట్లాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నారో అవన్నీ మన ఏమో గ్రూప్స్ లో గానీ లేకపోతే పర్సనల్ గా గానీ ఈమెయిల్ ద్వారా గానీ తెలియపరిస్తే దాన్ని మనం మేడం అన్నట్టు వెంటనే దానికి సంబంధిత ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం ఇవ్వచ్చు.
సో ఇలాంటి కార్యక్రమాల్లో ఎంత మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి ఓరల్ గా కాకుండా రిటర్న్ గా ఇస్తే క్లియర్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. అలాగే మేడం, అలాగే. ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం చిన్న ఇన్ఫర్మేషన్ మేడం, విజయదుర్గ మేడం గారు. మేడం గారు కాంప్లెక్స్ లెవెల్లో సెషన్స్ అన్ని కరెక్ట్ గా జరగాలి అంటే మేడం యూట్యూబ్ ఒకటి లింక్ పంపుతున్నారు, పీపీటీస్ ఒకటి లింక్ పంపుతున్నారు మేడం. ఓకే, కానీ మేడం ఒకవేళ డ్రాఫ్ట్ కాపీ కూడా ఉంటే, హార్డ్ కాపీ ఉంటే మంచిది మేడం. అంటే ప్రిపరేషన్ లో చెప్పడానికి కూడా రీసెర్చ్ పర్సన్స్ కి అవకాశం దొరుకుతుంది మేడం. ఈసారి లింక్లు ఏమీ లేవండి. మీరు కంప్లీట్ గా కావాల్సిన మెటీరియల్ అంతా పంపిస్తాము, సెషన్ వైజ్ మెటీరియల్. మేడం నేను చెప్పేది కూడా అదే మేడం. అంటే యూట్యూబ్ లింక్ కానీ ఇట్లా అవుతున్నాయి, యూట్యూబ్ లో చూడండి అని చెప్తున్నారు కానీ మేడం హార్డ్ కాపీ కూడా ఒకటి పంపించేస్తాం మేడం. సెషన్ వైజ్ డూస్ కానీ డోంట్స్ కానీ చెప్పే అంశాలు కానీ ఇట్లాంటివి అయితే చాలా చక్కగా సెషన్స్ మాత్రం అవుతాయి మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్రెడీ ఏఎంఓస్ కి షేర్ చేయడం జరిగింది, మళ్ళీ ఇంకోసారి ఈ రోజు షేర్ చేస్తాం అన్ని కాపీస్. ఓకే మేడం, ఓకే మేడం. ప్రవీణ్ గారు మాట్లాడండి. మేడం దుర్గా మేడం, మెటీరియల్ కంపల్సరీ ఉండాలి మేడం. సెషన్ నడవాలంటే ఖచ్చితంగా మెటీరియల్ ఉండాలి. మెటీరియల్ మనకు హార్డ్గా పంపిస్తే బాగుంటది. ష్యూర్ అండి. మేడం సుహాసిని గారు 1 సెకండ్ మ్యామ్, ఒక చిన్న డౌట్ అడిగారు మేడం. ఇక్కడ మెసేజ్ పెట్టారు, కంప్లైంట్ బాక్స్ మనం ఎట్లా వాడాలి పాఠశాలలో అంటే, అసలు ప్రతి హెచ్ఎం రూమ్ లో కంప్లైంట్ బాక్స్ పిల్లలకి ఫిర్యాదులు పెట్టారు. మనకి దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కమిషనర్ గారి నుంచి, అప్పట్లో దానికి ప్రొసీడింగ్ వచ్చింది. కానీ ఎక్కడ కూడా పాఠశాలకు వెళ్తే ఎదురుగుండా ఫిర్యాదులు పెట్టే కనపడట్లేదు. అది ఎక్కడో ఒక కార్నర్ లో దుమ్ము కట్టుకొని పోయి ఉంటుంది. కాబట్టి దాన్ని పిల్లలు వాళ్ళు కొన్ని పైకి చెప్పుకోలేనటువంటివి, చైల్డ్ అబ్యూజ్ లాంటివి, లేదా వాళ్ళకి కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ ఏదైనా సరే వాళ్ళకి బాధ కలిగించిన అంశము కంప్లైంట్ చేయడానికి నిర్దేశించబడినటువంటి బాక్స్ అది. ఫిర్యాదులు పెట్టే దాన్ని కాస్త ఎదురుగుండా పెట్టి అందరికీ కనిపించేట్టుగా దాని వల్ల ఏది చేయొచ్చు, పిల్లలకి ఎలాంటి ప్రయోజనము అని కూడా ఒకసారి మీరు హెచ్ఎంస్ అందరికీ స్పష్టంగా తెలియజేయాలి. ప్రతి 15 రోజులకి కూడా హెచ్ఎం గారు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంఈఓ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ దాన్ని ఓపెన్ చేసి అందులో ఏమైనా సమస్యలు పిల్లలు పెడితే వాటికి మనం అనుకూలంగా స్పందించి అవి పరిష్కారాన్ని అయ్యేటట్టుగా చూడాలి. ఇది ఒక అలవాటు చేయాలి పిల్లలకి. వాళ్ళలో వాళ్ళే మానసికంగా కుంగిపోవటం కాకుండా మాకు సత్వరమే పరిష్కారం లభిస్తుంది, లేదా మేము మా సమస్య పరిష్కారం మేము కనుగొనగలం అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా క్రియేట్ చేయాలి. దీని గురించి నిన్న పెద్ద చర్చ జరిగిందండి. అందుకని ఇది ఒక అవకాశంగా తీసుకొని సదవకాశంగా తీసుకొని నేను మీకు వివరించడం జరిగింది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కంప్లైంట్ బాక్స్ సుహాసిని మేడం. నౌ ఐ రిక్వెస్ట్ కల్పన గారు. మ్యామ్ యా, ఎల్ఐపి అండ్ తరల్ గురించి మీ ప్రెజెంటేషన్. ఓకేనా మేడం? ఓకే. సవరణాత్మక బోధన కదా అన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. మరి ఎల్ఐపి గురించి మీ అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా ఈ రోజు మరి ఎల్ఐపి మనం ఎందుకు మన ఏపీలో మనం స్టార్ట్ చేసాము, దాని స్ట్రాటజీస్ ఏంటి, సో ఎల్ఐపి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, మన స్కూల్ కాంప్లెక్స్ లో దీన్ని ఏ విధంగా చర్చించుకొని ముందుకు తీసుకెళ్లాలనే విషయాన్ని మనము ఒక 5 నిమిషాల పాటు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఎల్ఐపి ముందు మనం చూసుకున్నట్లయితే కనుక మనం 6 to 8 గ్రేడ్ లో ఉన్నటువంటి అందరి పిల్లలకి కూడా ఎఫ్ఎల్ఎన్ స్కిల్స్ ని డెవలప్ చేయడానికి కోసము, అలాగే లాంగ్వేజ్ ఫోకస్ అక్రాస్ కరికులం, అంటే లాంగ్వేజ్ లో వాళ్ళు రీడింగ్ ఫ్లూయెన్సీ కానీ, సెల్ఫ్ రీడింగ్ కానీ, సెల్ఫ్ రైటింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక దీనితో మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏ విధంగా ఈ ఎల్ఐపిని మన స్కూల్ కాంప్లెక్స్ లో డిస్కస్ చేసుకోవాలన్నది ప్రతి స్కూల్ కాంప్లెక్స్ చైర్పర్సన్ కానీ లేదా హెచ్ఎం కానీ ఎంఈఓ గారు కానీ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ విజిట్స్ చేసేటప్పుడు ఆ పాఠశాలలో తరగతిలో ఎల్ఐపి అన్నది ప్రాక్టీస్ అవుతుందా లేదా అన్నది తప్పనిసరిగా పరిశీలించాలండి. మేము మానిటరింగ్ చేసేటప్పుడు కూడా ప్రతి జిల్లాలో కూడా డిఓ గారు ప్రతి నెల ఒక 5 పాఠశాలని ఎల్ఐపికి తప్పనిసరిగా సందర్శించాలని చెప్పడం జరిగింది. అలాగే డైట్ ప్రిన్సిపల్స్ కానీ డిప్యూటీ గారు కూడా ప్రతి పాఠశాలని ప్రతి నెల ఒక 5 పాఠశాలని తప్పనిసరిగా సందర్శించి ఎల్ఐపిని అక్కడ జరుగుతుంది లేనిది అనేది మాకు నివేదిక ఇవ్వమని ఎస్పీడీ గారు ఇది వరకు కూడా చెప్పడం జరిగింది. మరి 10 జిల్లాల్లో ఎల్ఐపిని
ఎల్ఐపిని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. సో ఎల్ఐపి డెవలప్మెంట్ లో భాగంగా మనం చాలా అచీవ్ చేసాం ఎఫ్ఎల్ఎన్ స్కిల్స్ లో. అందుకని మిగతా జిల్లాల్లో కూడా ఇది కంటిన్యూ చేయడానికి ఈ సంవత్సరం 24-25 విద్యా సంవత్సరంలో మిగతా 16 జిల్లాలకి కూడా దీన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. కావున మరి ఈ కాంటెక్స్ట్ లో ఏ విధంగా దీన్ని చేయాలనేది ఒకసారి చూద్దాం. సో పాఠశాలలో ఒక కల్పన గారు మ్యూట్ అయ్యారా? కల్పన గారు మ్యూట్ అయినట్టున్నారు. ఐ థింక్ మేడం గారు నమస్తే, చిన్న సబ్మిషన్ మేడం. చెప్పండి. చెప్పండి మేడం గారు, ఒక్కొక్క ఎడ్జిటీస్ కాంప్లెక్స్ లోకి వచ్చేటప్పటికే 10 నుంచి 12 మంది ఈచ్ వన్ కాంప్లెక్స్ లోకి అటెండ్ అవుతున్నారు మేడం. అయితే 4 కాంప్లెక్స్ ఉన్నాయనుకోండి, 4 12 4 13 అలా రావడం జరుగుతుంది మేడం గారు. అందువల్ల దాన్ని రొటేషన్ పద్ధతిలో ఈ 4 కాంప్లెక్స్ ని రొటేషన్ పద్ధతిలో ఒక్కొక్క కాంప్లెక్స్ కు 25 మంది ఉండేటట్టుగా, ఫస్ట్ కాంప్లెక్స్ 25, సెకండ్ కాంప్లెక్స్ 25, ఈ 4 ఫస్ట్ 2 ప్లేస్ లో జరుగుతుంది మేడం. తర్వాత నెక్స్ట్ మంత్ రిమైనింగ్ 2 ప్లేస్ లో జరుగుతుంది. అలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేడం గారు. ఎందుకంటే 10-12 మంది ఉంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది యాక్చువల్ గా. అలాగే మీ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతామండి. ఆల్రెడీ ఈసారి డిజైనింగ్ లో అలాగా నంబర్ ఉండేలాగానే ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పటికీ అలానే అటెండెన్స్ వచ్చినట్టయితే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. కల్పన గారు యూ కెన్ కంటిన్యూ. మ్యామ్ ఆడికి మ్యామ్ సారీ, ఇక్కడ కొంచెం సిగ్నల్ వీక్ ఉంది మ్యామ్. నేను వేరే ఉండడం వల్ల. ఓకే మ్యామ్, ఓకే థ్యాంక్ యూ. గో అహెడ్. ఓకే అండి, సారీ ఫర్ ద ఇంటరప్షన్. మనకి లాస్ట్ ఇయర్ 23-24 సంవత్సరంలో 10 జిల్లాల్లో కూడా ఎల్ఐపిని చాలా సక్సెస్ఫుల్ గా మనం నిర్వహించడం జరిగింది. మరి దీనికి మనం 3 టెస్ట్లు బైమంత్లీగా 3 టెస్ట్లు మనం నిర్వహించుకోవడం జరిగింది. బేస్ లైన్ టెస్ట్ అండ్ ఎండ్ లైన్ టెస్ట్. మరి బేస్ లైన్ టెస్ట్, మిడ్ లైన్ టెస్ట్, ఎండ్ లైన్ టెస్ట్ ని మనం వీటి యొక్క ఫలితాలను కూడా మనం ఈ లక్ష యాప్ లో మనము రిఫ్లెక్ట్ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఏప్రిల్ నెలలో డిస్ట్రిక్ట్ లెవెల్ టీమ్స్, స్టేట్ లెవెల్ టీమ్స్ కూడా ప్రతి జిల్లాని సందర్శించి ఒక సమగ్రమైనటువంటి సమాచారాన్ని మన ఎస్పీడి గారికి, కమిషనర్ గారికి కూడా సబ్మిట్ చేయడం అనేది జరిగింది. అయితే అందులో కొన్ని విషయాలు మీతో నేను ఈరోజు చర్చించుకుంటాను. ఎందుకంటే వాళ్ళ రిపోర్ట్ల సారాంశాన్ని మనం చూసినట్లయితే గనక ఎక్కడ పాజిటివ్ గా ఎక్కడ ముందుకు వెళ్ళాయి, ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి అన్నది మనం చూసుకున్నట్లయితే గనక ఈ అకాడమిక్ ఇయర్ లో వాటిని మనం సరి చేసుకొని మరింత సమర్థవంతంగా మనము ఈ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అన్నది తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ముందుగా మనం పాజిటివ్ ఇండికేటర్స్ ఏమైతే స్టేట్ టీం చెప్పిందో వాటిని మనం ఒకసారి చూసినట్లయితే గనక ప్రతి పాఠశాలలో కూడా 6, 7, 8 తరగతుల్లో విద్యార్థులందరికీ కూడా ప్రతి పాఠశాలలో 10 జిల్లాల్లో కూడా ఈ బేస్ లైన్ టెస్ట్ అనేది పెట్టడం జరిగింది. బేస్ లైన్ టెస్ట్ యొక్క రిజల్ట్స్ అన్నిటినీ కూడా ఈ లక్ష యాప్ లో పొందుపరచడం జరిగింది. అదే విధంగా డిసెంబర్ లో మిడ్ లైన్ ఎగ్జామ్ పెట్టారు. మిడ్ లైన్ ఎగ్జామ్ యొక్క పరీక్ష ఫలితాలు కూడా చూసుకున్నట్లయితే కనుక బేస్ లైన్ టెస్ట్ కి మిడ్ లైన్ టెస్ట్ కి మధ్యలో ఒక 15% వేరియేషన్ ఉందని మనకి రిపోర్ట్స్ లో చెప్పడం జరిగింది. అదొక మంచి సిగ్నిఫికెంట్ గా దీన్ని పరిగణించడం జరిగింది. అలాగే ఎండ్ లైన్ టెస్ట్ ని కూడా ఏప్రిల్ లో మనం పెట్టుకున్నాము. దీన్ని కూడా ఈ లక్ష యాప్ లో మనం రిఫ్లెక్ట్ చేయడం జరిగింది. అయితే బేస్ లైన్ టెస్ట్ కి మిడ్ లైన్ టెస్ట్ కి 15% ఇంక్రీజ్ ఉంటే, అట్లా బేస్ లైన్ టెస్ట్ కి ఎండ్ లైన్ టెస్ట్ కి 25% అనేది మనకి ఇంప్రూవ్మెంట్ కనబడింది. ఎక్కడంటే మన ఎఫ్ఎల్ఎన్ స్కిల్స్ లో అయితే కానీ, అథమెటిక్స్ లో అయితే కానీ, సో లాంగ్వేజ్ స్కిల్స్ లో కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ లో కానీ, అలాగే లైబ్రరీ యూసేజ్ లో కానీ మనకి మంచి 25% అనేది డెవలప్మెంట్ కనిపించడం జరిగింది అని ఈ స్టేట్ రిపోర్ట్ లో స్టేట్ అబ్జర్వర్స్ మనకి చెప్పడం జరిగింది. సో అదే విధంగా హెట్రోజీనియస్ గ్రూప్స్ ని కూడా
అన్ని స్కూల్స్ లో కూడా హెటరోజీనియస్ గ్రూప్స్ చేయడం జరిగింది. ఎక్కడైతే లెర్నింగ్ క్రైసిస్ ఉందో, ఎక్కడైతే పిల్లాడు ఎఫ్ఎల్ఎన్ స్కిల్స్ లో వెనకబడి ఉన్నాడో ఆ పిల్లల్ని ఎవరైతే చక్కగా క్లాస్ లో మంచిగా ఉండేటువంటి ఏ గ్రేడ్ పిల్లలతో మ్యాచింగ్ చేసి హెటరోజీనియస్ గ్రూప్స్ కూడా చేయడం జరిగింది. దాని ఇంపాక్ట్ కూడా చాలా చక్కగా ఉందని కూడా మనకి కొన్ని టెస్టిమోనియల్స్, కొన్ని ఎవిడెన్సెస్ ఇవ్వడం జరిగింది స్టేట్ టీము. అది కూడా మనం ఎస్పీడి గారి దృష్టిలో, కమిషనర్ సార్ దృష్టిలో పెట్టడం జరిగింది. సో ఇది కూడా ఒక పాజిటివ్ రిఫ్లెక్షన్స్ ఉన్నాయని స్టేట్ టీం వివరించడం జరిగింది. అదే విధంగా మనకి కొన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్, అంటే కొన్ని డ్రాబ్యాక్స్, ఎక్కడెక్కడ గ్యాప్సెస్ ఉన్నాయో కూడా మనకి చాలా చక్కగా వాళ్ళు ఒక సమగ్రంగా ఒక రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని చూసినట్లయితే కనుక అది కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాము. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ లో మొత్తం 26 జిల్లాల్లో కూడా ఇవన్నిటిని మనం ఎల్ఐపిని ప్రెజెంట్ చేయడానికి మనం కమిషనర్ సార్ గాని, ఎస్పీడి సార్ గాని మనకి ముందుగా ప్రొసీడింగ్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకటి ఏంటంటే టీచర్స్ టెక్స్ట్ బుక్ యాజ్ టీజ్ గా వాళ్ళు చెప్తున్నారే తప్ప ఈ ఎల్ఐపి టీచింగ్ పీరియడ్, ప్రాక్టీస్ పీరియడ్ అన్నది కొన్ని స్కూల్లో కొంచెం అది స్తబ్దంగా ఉన్నదని చెప్పారు. కాబట్టి ప్రతి స్కూల్లో కూడా టీచింగ్ పీరియడ్ ని, ప్రాక్టీస్ పీరియడ్ ని పాటించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ లక్ష యాప్ అనేది చాలా జిల్లాల్లో చేసినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని స్కూల్స్ లో ఈ లక్ష యాప్ గురించి సమాచారం లేనందున ఇది ఈ లక్ష యాప్ లో కూడా చాలా స్కూల్స్ లో కూడా ఇది రిఫ్లెక్ట్ చేయలేదు అని చెప్పడం జరిగింది. అదే విధంగా లైబ్రరీ బుక్స్ యూసేజ్ కూడా మన ఎల్ఐపిలో మేజర్ పార్ట్ వస్తుందండి. ఎందుకంటే పిల్లలు బుక్ రీడింగ్ కరెక్ట్ గా ఉంటే గనక వాళ్ళకి రీడింగ్ స్కిల్స్ కానీ, లేదా రైటింగ్ స్కిల్స్ కానీ, రీడింగ్ కాంప్రిహెన్షన్, సెల్ఫ్ రైటింగ్ ఇట్లాంటివన్నీ డెవలప్ అవుతాయి. కాబట్టి లైబ్రరీ బుక్స్ యూసేజ్ అనేది కూడా మనకి మెయిన్ పార్ట్ మన ఎల్ఐపిలో. సో మనం లాస్ట్ ఇయర్ 40 బుక్స్ ని లైబ్రరీలో ఇచ్చారు. కానీ మాక్సిమం స్కూల్స్ ఉపయోగిస్తున్నప్పటికీ కొన్ని స్కూల్స్ లో దాని యూసేజ్ అనేది చాలా తక్కువ ఉంది. కాబట్టి ఆ లైబ్రరీ యొక్క బుక్స్ యూసేజ్ ని కూడా ఎన్హాన్స్ చేస్తారని ఒక ఎవిడెన్స్ పెట్టి ఎవరెవరికి ఏ బుక్స్ మనం ఇష్యూ చేస్తామో అదొకటి చేస్తాము. ఇంకొకటి ఏంటి అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకి చదివిన పుస్తకాన్ని యాజ్ గా మళ్ళీ రిటర్న్ చేయకుండా వాడు ఆ పుస్తకంలో ఏం చదివాడో దాన్ని మళ్ళీ సెల్ఫ్ రైటింగ్ చేయడానికి మనం ప్రోత్సహించాలండి. అంటే ఒక ఉదాహరణకి ఒక నీతి కథ ఏదైనా చదివాడు అనుకోండి, సో దాన్ని ఏం చదివాడు, దాని సారాంశం ఏంటి, దాని పాత్రలు ఏంటి అనేది తనకు తానుగా కథలాగా రాయడము. లేదు అంటే ఇంకా బ్రిలియంట్ స్టూడెంట్ ఉంటే గనక, ఇంకా ఐక్యూ లెవెల్స్ ఉన్న పిల్లాడు ఉంటే గనక, సో అలాంటి కథని, అలాంటి మొరాలిటీ ఉన్న కథని కానీ, అదే థీమ్ ని కానీ తీసుకొని వేరే కథని రాయమనడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తే రైటింగ్ స్కిల్స్, సెల్ఫ్ రైటింగ్ అనేది, హ్యాండ్ రైటింగ్ అన్ని కూడా డెవలప్ అవుతాయని, ఇది కూడా మన ఎల్ఐపిలో మేజర్ పార్ట్ కాబట్టి దీన్ని కూడా ప్రోత్సహించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అదే విధంగా బేస్ లైన్ టెస్ట్, మిడ్ లైన్ టెస్ట్ అండ్ ఎండ్ లైన్ టెస్ట్ ని కూడా ప్రతి స్కూల్లో కండక్ట్ చేయాలి. చేసి దాని యొక్క రిఫ్లెక్షన్స్ ని ఈ లక్ష యాప్ లో కూడా చేయాల్సిందిగా నేను కోరుతున్నానండి. ఇంకోటి ఏంటంటే మెయిన్ మానిటరింగ్, ఎంఈఓస్ మీ మండలాల్లో లేదా స్కూల్ కాంప్లెక్స్ చైర్పర్సన్స్ మీ క్లస్టర్ లో ఉన్నటువంటి మీ స్కూల్స్ లో ఎల్ఐపి అనేది చేస్తున్నారా లేదా, టీచింగ్ పీరియడ్ ప్రాక్టీస్ అవుతుందా లేదా, కీవర్డ్స్ అండర్లైనింగ్ చేస్తున్నారా లేదా, కీవర్డ్స్ ని వాళ్ళు మళ్ళీ హోంవర్క్ లో కానీ లేదంటే ఎక్కడైనా కానీ దాన్ని రిపిటేషన్ చేయించి రాయిస్తున్నారా లేదా, ఇట్లాంటివి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సిమిలర్ వర్డ్స్, సిమిలర్ సెంటెన్సెస్ అన్నింటినీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనేది, ఈ స్టెప్స్ ఏవైతే ఎల్ఐపిలో ఉన్నాయో మైండ్ మ్యాపింగ్, కీవర్డ్స్, సిమిలర్ వర్డ్స్, సినాప్సిస్ ఎడిటింగ్, ఇట్లాంటి ఏవైతే స్టెప్స్ మన టీచింగ్ పీరియడ్ లో, ప్రాక్టీస్ పీరియడ్ లో ఉన్నాయో వీటన్నిటినీ కూడా పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్సెప్ట్ హిందీ మిగతా సబ్జెక్ట్స్ అన్ని కూడా పాటిస్తున్నారా లేదా, ఎట్లా పిల్లల యొక్క లెవెల్స్, లెర్నింగ్ లెవెల్స్ ఎక్కడి వరకు ఉన్నాయి, బేస్ లైన్ టెస్ట్ లో ఎంతవరకు ఉన్నాయి, వాళ్ళు ఎంతమంది పిల్లలు, ఉదాహరణకు ఒక 6వ తరగతి పిల్లలు ఎంతమంది రాయగలుగుతున్నారు, ఎంతమంది చదవగలుగుతున్నారు, ఇట్లాంటివన్నీ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, సో వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఎంతవరకు ఉంది, ఇట్లాంటివన్నిటిని కూడా మానిటరింగ్ చేయాల్సిందిగా నేను ఈ వెబక్స్ పరంగా నేను ప్రతి ఒక్క హెచ్ఎం కి, ప్రతి ఒక్క ఎంఈఓ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో
ఈ విధంగా మిగతా జిల్లాల్లో కూడా మనం త్వరలోనే ఇంప్లిమెంట్ చేయబోతున్నాం కాబట్టి సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి విజయదుర్గ మేడం గారికి మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎల్ఐపిని ప్రతి జిల్లాలో ఈ 10 జిల్లాలతో పాటు మిగతా జిల్లాల్లో కూడా కొనసాగిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కల్పన మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్రీఫ్ ప్రెజెంటేషన్ ఆన్ ఎల్ఐపి. తరల్ గురించి ఏమన్నా చెప్పేది ఉందా మ్యామ్? ఇంకంతేనా? మ్యామ్. ఎనీథింగ్ అబౌట్ తరల్? మ్యామ్ ఒక 5 మినిట్స్ మ్యామ్ తరల్ కోసం కూడా ఒక 5 మినిట్స్ తర్వాత చెప్తారా? మ్యామ్. అరుణ గారి ప్రెజెంటేషన్ ఉంది, తర్వాత అరుణ గారి తర్వాత యూ కెన్ క్యారీ ఆన్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. Okay. Now invite Dr. R. Aruna to explain about science labs. Aruna garu? అరుణ గారు ఇంకొక 2 minutes లో తన ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తున్నారు సైన్స్ ల్యాబ్స్ గురించి. మీన్వైల్ అయిపోయిన సెషన్స్ గురించి ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఉంటే. మేడం నమస్తే మేడం. ఎవరండి చెప్పండి. మేడం నమస్తే మేడం. మేడం తరలు కానీ ఎల్ఐపి కానీ ఇప్పుడు ప్రారంభ బేస్ లైన్ టెస్ట్ల కోసం స్టేట్ నుంచి ఏమీ రాలేదు మేడం. అందరూ అడుగుతున్నారు. ఏవో గా ఉండేటువంటి గ్రూప్స్ లో ఏవో పేపర్లు వస్తున్నాయి మేడం, అవి అఫీషియల్ కాదా అవునా, అసలు ఏం చేయాలో ఒకసారి చెప్తారండి. మేడం చెప్తారా? సార్ రైట్ సార్, కరెక్ట్ క్వశ్చన్ మీరు అడిగారు. యాక్చువల్లీ బేస్ లైన్ టెస్ట్ మనం అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోనే మనం స్కూల్ రెడీనెస్ టైంలోనే మనము పెడదామని నిర్ణయించుకున్నాము. దానికి కావాల్సినటువంటి సెంట్రలైజ్డ్ క్వశ్చన్ పేపర్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. అయితే ఏమైందంటే మీ ఆల్ ఆఫ్ యూ నో దాట్ ద సినారియో హ్యాస్ బిన్ చేంజ్డ్ ఇన్ మన కమిషనరేట్ లో కానీ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మొత్తం అధికారులందరూ కూడా ఇప్పుడు మరి మారినందువలన మరి వాళ్ళ దృష్టిలో పెట్టి అధికారుల దృష్టిలో పెట్టి ఇది కంటిన్యూ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. సో కాబట్టి దీని కొంచెం ఆ దృష్ట్యా ఇది పోస్ట్ పోనామెంట్ అన్నది జరిగింది. సో ఎప్పుడైతే మనకి సార్స్ దగ్గర నుంచి పర్మిషన్ వస్తుందో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం మళ్ళీ వీటిని సర్క్యులేట్ చేస్తామండి. థ్యాంక్ యూ మేడం. మేడం నమస్తే. మన విజయనగరం శ్రీనివాసరావు. చెప్పండి సార్. అదే బయాలజీ అండ్ ఫిజిక్స్ సెపరేట్ డేట్స్ సెషన్ 6 to 10 కదా మన 12 టీచర్స్. మీకు ఇప్పుడు క్లారిటీ లేదా బయాలజీ అండ్ ఫిజిక్స్ ఎందుకు సెపరేట్ చేశారు అనే దాని మీద మీరు క్లారిటీ అడుగుతున్నారు అంతే కదా? అంతే మేడం, అంతే సార్. ఓకే, మీకు మీటింగ్ క్లోజ్ చేసే లోపు నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏలూరు ఏమో రెస్పాండింగ్ మేడం. లాస్ట్ ఇయర్ కూడా బయాలజీ ఫిజికల్ సైన్స్ సెపరేట్ గా పెట్టారు మేడం. మీ జిల్లాలో కాదు కానీ రాష్ట్రం మొత్తమే సెపరేట్ గా పెట్టారండి. సెపరేట్ గానే పెడతారు. లాస్ట్ లో అది ప్రసాద్ గారు మీకు క్లారిటీ ఇస్తారు దాని మీద. ఇప్పుడు అరుణ గారి సెషన్ అయిపోయిన తర్వాత ఇంకా స్పోర్ట్స్ సెషన్ ఒకటి ఉంది మనకి. అది అయిన తర్వాత మిగిలిన డౌట్స్ కి క్లారిఫికేషన్స్ తీసుకుందామండి. ఐ రిక్వెస్ట్ అరుణ టు స్టార్ట్ హర్ ప్రెజెంటేషన్. Am I audible, madam? Hello. Yeah, audible. Yeah. ఈ రోజు మనం చాలా స్కూల్స్ లో మన ల్యాబ్ కి విజిట్ కి వెళ్ళినప్పుడు ల్యాబ్ అనేది ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లో లేకపోవటం, ఒక సైన్స్ ల్యాబ్ అనే ఒక
ఆ హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ అనేది కనిపించడం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి కొన్ని గైడ్‌లైన్స్ అనేది మనకి లాబొరేటరీ ఎఫెక్టివ్ యూసేజ్ అండ్ మెయింటెనెన్స్ మీద కొన్ని గైడ్‌లైన్స్ అనేది ఇవ్వటం జరిగింది. దయచేసి మన డీఈఓస్ కానీ, ఏపీసీస్ కానీ, ఏఎంఓస్ కానీ ఈ గైడ్‌లైన్స్ అనేది గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకువెళ్ళి ప్రతి స్కూల్‌లో కూడా ఈ లాబొరేటరీ యూసేజ్ కానీ, అలాగే ఒక ఆప్టిమమ్ మెయింటెనెన్స్ కానీ జరిగేటట్లు చూడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా మనకి వర్క్ స్పేస్ ఆర్గనైజేషన్‌లో వెళ్ళగానే ఇది ఒక సైన్స్ ల్యాబు. మనం ఒక ఎక్స్‌పెరిమెంటేషన్, ఒక ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ అనే అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగనే మనం ల్యాబ్‌లోకి వెళ్ళినప్పుడు దేని మీద కూడా ఏ విధమైన లేబులింగ్ అనేది చేయకపోవటం, అలాగే కెమికల్స్ అనేది ఏదైతే హజార్డ్ కెమికల్స్ ఉంటాయో వాటిని మనం సెపరేట్ ప్లేస్ అనేది అలొకేట్ చేయడము, ఇలాంటివి లేకుండా ఒక వర్క్ స్పేస్ ఆర్గనైజేషన్ అనేది లేదు. కాబట్టి ఎవరు వెళ్ళినా ల్యాబ్‌లో కూడా ప్రతిదీ ఐడెంటిఫై చేసే విధంగా నీట్‌గా లేబుల్ చేసి, అలాగే స్టోర్ చేయడం కానీ నీట్‌గా చేయవలసిందిగా ఈ వర్క్ స్పేస్ ఆర్గనైజేషన్ అనే ఒక గైడ్‌లైన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌లో మనము కెమికల్స్ కానీ, రియేజెంట్స్ కానీ, మనం ఒక స్టాక్ రిజిస్టర్ అంటే కెమికల్స్ మనకి స్టాక్ రిజిస్టర్ కానీ, అలాగే ఫిజికల్ ఐటెమ్స్ ఒక స్టాక్ రిజిస్టర్ కానీ, డిఫరెంట్‌గా మనకు ఆ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ అనేది కంపల్సరీగా ప్రతి ల్యాబ్‌లో కూడా స్టాక్ రిజిస్టరు, ఆ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ అనేది క్లియర్‌గా మనకి ఉండాలి అనేది మన సెకండ్ గైడ్‌లైన్స్‌కి ఇవ్వడం జరిగింది. ఇక థర్డ్‌ది వచ్చేసరికి ఫోర్‌మోస్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ద డాక్యుమెంటేషన్ ఆఫ్ ఎ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ రన్ ఇన్ ద ల్యాబొరేటరీ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ల్యాబ్ రికార్డ్. అంటే మనకి ల్యాబ్ రికార్డ్ అనేది మనకి కంపల్సరీ ఏ ల్యాబ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, అలాగే ఏ విధంగా ఏ ఫార్మాట్‌లో మనం ఆ ల్యాబొరేటరీ రికార్డ్స్‌ని మెయింటైన్ చేయాలి అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫార్మాట్ అనేది ఫాలో అవ్వటం వల్ల మనకి వెళ్ళినప్పుడు ఆ సూపర్విజన్ కూడా కొంచెం కష్టమవుతోంది. కాబట్టి ఏ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ మన ల్యాబొరేటరీలో చేసినవి ఏ విధంగా రికార్డ్ చేయాలి అనేది కూడా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కానీ, అలాగే ఆ ఫార్మాట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. నాలుగో పాయింట్ వేస్ట్ మేనేజ్మెంట్‌లో మనకి ఏదైతే కెమికల్స్ ఆఫ్టర్ యూసేజ్ డిస్పోజల్ చేయడం అనేది కూడా డిఫరెంట్‌గా మనకి ఏ విధంగా సేఫ్‌గా డిస్పోజల్ చేయాలి. ఇవి అలాగే మనకి వేస్ట్ ఏదైతే మనకి ల్యాబొరేటరీలో ఉన్న వేస్ట్ కానీ, పేపర్ వేస్ట్ కానీ ఏ విధంగా రీసైకిల్ చేయాలి. ఈ విధమైన వేస్ట్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ అనేది కూడా మనం సైన్స్ ల్యాబ్ కానీ, మ్యాథ్స్ ల్యాబ్‌లో కానీ మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే బావుంటుంది. మనమే ఒక రోల్ మోడల్ లాగా ఉంటాం అప్పుడు. కాబట్టి ఈ వర్క్ స్పేస్ ఆర్గనైజేషన్ కానీ, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ కానీ, అలాగే డాక్యుమెంటేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ కానీ, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ కానీ, వేస్ట్ మేనేజ్‌మెంట్ అలాంగ్ విత్ ద సేఫ్టీ ప్రికాషన్స్. అంటే సపోజ్ ఒక బర్న్ జరిగినప్పుడు, యాసిడ్ బర్న్ జరిగినప్పుడు ఏ విధంగా మనం ఏ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలి. సపోజ్ ఒక అమ్మోనియా ఏదన్నా ఐలో పొరపాటున పడినప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం ఏ విధమైన ప్రికాషన్ తీసుకోవాలి. ఇలా సేఫ్టీకి సంబంధించిన మొత్తం కూడా ఒక చార్ట్ మీద మినిమమ్ మన ల్యాబొరేటరీలో పెట్టినట్లయితే ఏదైనా అన్‌ఈవెన్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కనీసం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ వీలైనంత వరకు అంటే తక్కువ బడ్జెట్‌లో మనం వీలైనంత వరకు సేఫ్టీ ప్రికాషన్స్ అని పిల్లలకు తెలియచేసి ఒక చార్ట్ రూపంలో ల్యాబ్‌లో పెట్టినట్లయితే బావుంటుంది. కాబట్టి ఈ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ వచ్చేసరికి మీరు స్టాక్ రిజిస్టర్ విత్ ఫిజికల్ ఐటెమ్స్, సెకండ్‌ది వచ్చేసరికి స్టాక్ రిజిస్టర్ విత్ కెమికల్ ఐటెమ్స్, థర్డ్ రిజిస్టర్ టీచర్ అండ్ స్టూడెంట్ యాక్టివిటీస్ రిజిస్టరు, ఫోర్త్‌ది కంపల్సరీగా విజిటర్ రిజిస్టరు. అంటే ఈ విజిటర్ రిజిస్టర్ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఎక్స్ అనే పర్సన్ వచ్చి మీకు విజిట్ రిపోర్ట్ సంథింగ్ ఒక రిపోర్ట్ అనేది రాస్తారు. తర్వాత సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు మీకు ఏవైతే డిఫెక్ట్స్ ఉన్నాయో ఆ డిఫెక్ట్స్ తర్వాత మీరు వెంటనే నెక్స్ట్ పర్సన్ వచ్చి ఈ ల్యాబ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇంతకుముందు ఏమున్నాయి, ఏ సజెషన్స్ ఆ ప్రాబ్లమ్స్‌కి ఇచ్చారు అనేది సెకండ్ పర్సన్ చూసి అవి రెక్టిఫై అయ్యాయా లేదా. అంటే సూపర్విజన్ కానీ, మీకు ఆ స్కాఫోల్డింగ్ కానీ, సపోర్ట్ కానీ, సూపర్విజన్ యొక్క మీనింగే అది. కాకపోతే అంటే ఏదైతే మనం అబ్జర్వ్ చేస్తామో మీకు సజెషన్
ఇచ్చామో నెక్స్ట్ టైంకి వచ్చినప్పుడు అవన్నీ కూడా మీకు రెక్టిఫై అయ్యాయా లేదా అనేది తెలియడం కోసం ఒక సీక్వెన్స్ అనేది ఉండాలి. కాబట్టి సూపర్విజన్ లో ఆ విజిటర్ రిజిస్టర్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి మీరు. అలాగే ఫిఫ్త్ వన్, మనం ఈ సిమ్యులేషన్స్ అనేది కూడా మీ అందరికీ కూడా ఒక రెకనార్లో మొత్తం కూడా ఒక సింగిల్ ఫైల్లో టీచర్స్ కానీ అలాగే 6th క్లాస్ 7th క్లాస్ 8th 10th వర్సెస్ లింక్స్ అన్ని పేజ్లో. కాబట్టి ఈ రెకనార్ అనేది ప్రతి ఐఎఫ్పిలో ఉండాలి. అలాగే మీరు ఐఎఫ్పి యూసేజ్ రిజిస్టర్ కూడా మీరు రెగ్యులర్ టీచింగ్ లెర్నింగ్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా వాడారనేది కూడా ఒక రిజిస్టర్ లాగా మెయింటైన్ చేయాలి. ఇక 6th వన్ వచ్చేసరికి కంపల్సరీగా మనకి సైన్సెస్లో కానీ కంపల్సరీగా మినిమం ఒక ఎక్స్పెరిమెంట్, మినిమం మనకి 2 ఎక్స్పెరిమెంట్స్ పర్ మంత్ అనేది మనం పెట్టడం జరిగింది. కాబట్టి ఈ 6 రికార్డ్స్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఎవరు వెళ్ళినా సరే ఒక గూగుల్ ఫామ్ అనేది మనకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఎంఈఓస్కి కానీ డివైఈఓస్కి కానీ డిఈఓస్కి కానీ డిఎస్ఓస్కి కానీ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ వాళ్ళకి కంపల్సరీగా ఈ రిజిస్టర్స్ అన్ని కూడా మీరు చూపించాల్సి వస్తుంది. అలాగే ఈ ఫార్మాట్ కూడా ఒక ఫిక్స్డ్ ఫార్మాట్, అంటే రిజిస్టర్ 1లో మనకి ఫిజికల్ ఐటమ్ స్టాక్ రిజిస్టర్ అంటే సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద ఆపరేటర్స్, నేచర్ ఆఫ్ ద మెటీరియల్, అది వుడ్ ప్లాస్టిక్ గ్లాస్ మెటీరియల్, అలాగే అది వర్కింగ్ కండిషన్లో ఉందా నాట్ వర్కింగ్ కండిషన్లో ఉందా, నెంబర్ ఆఫ్ ఐటమ్స్, రిమార్క్స్. అంటే ప్రతి రిజిస్టర్ కూడా మీరు కంపల్సరీగా మంత్లీ వన్స్ మీ హెచ్ఎంతో అప్డేట్ చేయించుకొని మీరు సిగ్నేచర్ అనేది పెట్టించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ డివైఈఓతో కనీసం ఇయర్లీ వన్స్ అన్నా మీరు అదంతా కూడా స్టాక్ రిజిస్టర్ కానీ ఈవెన్ ఎవ్రీ రిజిస్టర్ కూడా మీరు ఒకసారి ఆథరైజ్డ్గా సిగ్నేచర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక కింద కమింగ్ టు ద రిజిస్టర్ 2 కెమికల్ ఐటమ్స్, అంటే మన ఫిజికల్ ఐటమ్స్కి వేరేగా ఒక స్టాక్ రిజిస్టరు, కెమికల్ ఐటమ్స్కి వేరేగా ఒక స్టాక్ రిజిస్టరు మనం పెట్టడం జరిగింది. ఈ కెమికల్ ఐటమ్స్లో నేను చాలా స్కూల్స్లో వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే క్వాంటిటీ 250 గ్రామ్స్ ఉందనుకోండి, 6 months తర్వాత కూడా 250 గ్రామ్స్ అనే రాస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా మీరు ఏ విధమైన కెమికల్ వాడట్లేదు, చూపించట్లేదు పిల్లలకు చేసి ఈ విధంగా. అలాగే కొన్ని చోట్ల కెమికల్స్ అనేవి ఉంటున్నాయి, ఒక్క కెమికల్ కూడా అందులో ఏ మాత్రం కూడా మనకి రియాక్షన్ అనేది రావట్లేదు. కాబట్టి రియాక్షన్ రాని కెమికల్ని ల్యాబ్లో పెట్టుకోవడంలో ఉపయోగం ఏంటి? కాబట్టి మీరు ఏదైతే ఆ రియాక్షన్ రాని కెమికల్స్ కానీ ఏదైనా ఐటమ్స్ ఉంటే డిస్పోజ్ చేసి అక్కడ రిమార్క్స్ మీ హెచ్ఎంతో సర్టిఫై చేయించుకొని అట్ ద సేమ్ టైం మీరు ఇయర్లీ వన్స్ డివైఓతో కూడా సర్టిఫై చేయించుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. మీరు ఆ స్టాక్ రిజిస్టర్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి. అది విషయం గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. థర్డ్ది చాలా ఇంపార్టెంట్ రిజిస్టరు, టీచర్ అండ్ స్టూడెంట్ యాక్టివిటీస్ రిజిస్టర్. ఇందులో సీరియల్ నెంబరు, డేటు, క్లాసు, టాపిక్, నేమ్ ఆఫ్ ద యాక్టివిటీ కానీ ఎక్స్పెరిమెంట్ కానీ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ద యాక్టివిటీ యూ హ్యావ్ టు రైట్ డౌన్. అంటే ఇక్కడ మీరు ఏదో చాలా రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలని మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అది మనకి స్టాక్ రిజిస్టర్ అనేది ఒకసారి మనం పర్ఫెక్ట్ గా రాసుకుంటాం. ఎప్పుడైతే మాకు డ్యామేజ్ సైన్ చేయించుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఈ రిజిస్టర్ మాత్రం రెగ్యులర్ గా మన క్లాస్ రూమ్ కి వెళ్ళినప్పుడు ఆ యాక్టివిటీ, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్, కండక్టెడ్ టైము రాసేసి అట్ ద విజన్కి వెళ్ళినప్పుడు చూడాల్సిన విషయం ఏంటంటే ఈ స్టూడెంట్ యాక్టివిటీ రిజిస్టరు, అలాగే పిల్లలు వాళ్ళ డైరీ మనకి టీచర్స్ డైరీ రాస్తారు కదా, టీచర్స్ డైరీలో వాళ్ళ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా ఈ యాక్టివిటీస్ రిఫ్లెక్ట్ అయినాయా లేదో కూడా మనం చూడవలసి ఉంటుంది. కాబట్టి టీచర్ స్టూడెంట్ యాక్టివిటీ రిజిస్టర్ అంటే వాట్ ద టీచర్ ఈస్ పెర్ఫార్మింగ్ ఇన్ ద రియల్ క్లాస్ రూమ్ సినారియో అనేది ఒక రిఫ్లెక్షన్ లాగా కనిపిస్తుంది. కాబట్టి దిస్ ఈస్ ద థర్డ్ రిజిస్టర్. అండ్ ద ఫోర్త్ రిజిస్టర్ విజిటర్ రిజిస్టర్. ఆల్రెడీ మన విజిటర్ రిజిస్టర్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ విజిటర్ యొక్క రిమార్క్స్ ని సెకండ్ విజిటర్ అనేవాళ్ళు ఎవరైతే ఇన్స్పెక్టింగ్ అథారిటీస్ వెళ్ళారో దాన్ని ఫాలో అవుతూ ఇంకా ఏ విధంగా మనం మోడిఫై చేసుకుంటే ఇంకా ఇన్నోవేటివ్ గా ఎలా చేస్తే బాగుంటుంది అనే సజెషన్స్ అనేది మనం ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ ద ఫోర్త్ రిజిస్టర్. అండ్ ద ఫిఫ్త్ రిజిస్టర్ ఐఎఫ్ఈ యూసేజ్ రిజిస్టర్, సీరియల్ నెంబరు, డేటు, క్లాసు, చాప్టరు, టాపిక్, లింక్ కూడా అక్కడ మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాచ్డ్, రిమార్క్స్. కనీసం లింక్ మీరు చేయకపోయినా సరే అక్కడ పేస్ట్ చేయకపోయినా పర్టికులర్ నుంచి పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకున్నాము, లేకపోతే పర్టికులర్ ఈ వెబ్ పేజ్ నుంచి తీసుకున్నాము అనేది మీరు మీరు అక్కడ పేస్ట్ చేసినట్లయితే బాగుంటుంది. ఇక ఎక్స్పెరిమెంట్ లాగ్ బుక్ అంటే ఒక
ఎక్స్పెరిమెంట్ అనేది యాక్చువల్‌గా మనం ఇంటర్మీడియేట్‌లో మీరు ఎక్స్పెరిమెంట్ లాగ్ బుక్ అనేది చూస్తారు. అందులో మీరు ఎక్స్పెరిమెంట్ నేమ్ అని, డేట్ అని, ఆబ్జెక్టివ్స్, ప్రికాషన్స్, ప్రొసీజర్, అబ్జర్వేషన్స్, రిజల్ట్స్, కంక్లూజన్స్ ఇలా ఒక ఎక్స్పెరిమెంట్ అనేది మినిమమ్ మనం మంత్లీ 2 ఎక్స్పెరిమెంట్స్ అనేది మనకి ల్యాబ్ యాక్టివిటీ అని ఉంటుంది మనకు టెక్స్ట్ బుక్‌లో. ఆ ల్యాబ్ యాక్టివిటీస్‌ని మనం ఈ ఎక్స్పెరిమెంట్ లాగ్ బుక్‌లో రిజిస్టర్ చేసినట్లయితే దాంట్లో పిల్లలతో రాయించినట్లయితే సరిపోతుంది. అంటే ఈ మొత్తం ఈ రికార్డ్స్ ఈ 6 టైప్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ద సేమ్ ఫార్మాట్ ప్రతి ల్యాబ్‌లో కూడా సైన్స్ అండ్ ఓన్లీ నాట్ ద సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్‌లో కూడా ఉండవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్ని గైడ్‌లైన్స్‌ని మనం గ్రౌండ్ లెవెల్ వరకు ప్రతి టీచర్‌కి పంపించవలసిందిగా మన హైయర్ అఫీషియల్స్ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సమగ్ర శిక్ష తరపున. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక విషయం ఏమిటంటే ఇది మన ఒక జనరల్ ల్యాబ్‌కి అంటే ఒక ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ మన జనరల్ ల్యాబ్స్ అన్నిటికి ఈ ఫార్మాట్ ఇచ్చాము. అలాగే ఏటీఎల్ ల్యాబ్ ఉన్నట్లయితే ఏటీఎల్ ల్యాబ్‌కి సెపరేట్‌గా రిజిస్టర్స్, అదే స్టెమ్ ల్యాబ్ ఉంటే స్టెమ్ ల్యాబ్‌కి స్టాక్ రిజిస్టర్ వేరేగా ఉంటుంది కాబట్టి దాని స్టాక్ రిజిస్టర్ దాని యాక్టివిటీ టీచర్ స్టూడెంట్ యాక్టివిటీ రిజిస్టర్ వేరేగా మెయింటైన్ చేసినట్లయితే ఒక పర్టికులర్ డోనర్ కానీ ఒక హైయర్ అఫీషియల్ కానీ వచ్చినప్పుడు వెంటనే మనం హౌ మచ్ ఎక్స్టెంట్ వీఆర్ యూటిలైజింగ్ దట్ పర్టికులర్ ల్యాబ్ అనేది మనం వెంటనే ఆ రిఫ్లెక్షన్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి వీఆర్ రిక్వెస్టింగ్ ఫ్రమ్ సమగ్ర శిక్ష to maintain all these records and to maintain the guidelines and for the effective usage and maintenance of laboratories. Thank you to all. Hello, Vijayadurga garu. Rina garu, thank you. ఏమన్నా ఇంటరాక్షన్ ఉందండి సెషన్ మీద? మేడం మేడం నమస్తే మేడం. మేడం మీరు ఇక్కడ థర్డ్ రిజిస్టర్ టీచర్ స్టూడెంట్ యాక్టివిటీ రిజిస్టర్ అన్నారు మేడం. ఎస్ అండి. 6th వన్ ఎక్స్పెరిమెంట్ లాగ్ బుక్ అన్నారు మేడం. ఎస్ ఈ రెండు మోర్ ఆర్ లెస్ సేమ్ మేడం. ఇప్పుడు మనము ఎక్స్పెరిమెంట్ లాగ్ బుక్ అంటే ల్యాబ్ మనం ఏదైతే ల్యాబ్ యాక్టివిటీ అని ఉంటుందో టెక్స్ట్ బుక్ లో అది రాస్తాము. ఓకే మేడం. అది మనకు మంత్లీ ట్వైస్ 2 ఎక్స్పెరిమెంట్స్ అన్నాం కానీ మన ఏదో వాయిస్ బ్రేక్ వస్తుంది. అది మనం అది రాస్తే సరిపోతుంది. ఇక్కడ స్టూడెంట్ టీచర్ యాక్టివిటీ రిజిస్టర్ అంటే ఎవ్రీ డే వీఆర్ గోయింగ్ టు రైట్ అంటే అదే ఎవరో ఆన్ చేశారు. ఎవరన్నా రెండిట్లో జాయిన్ అయ్యారా? ఓకే ఓకే హలో లేదండి ఒక్క దాంట్లో జాయిన్ అయ్యాను. ఎవరైనా రెండిట్లో జాయిన్ అయ్యారా? ఓకే మేడం. అది మేడం గారు చిన్న చెప్పండి. ఈ రిజిస్టర్ అన్ని ఫార్మాట్లు ఒకసారి మన పీడిఎఫ్ గ్రూప్ లో షేర్ చేయండి మేడం గారు. నోట్స్ లో ఇచ్చేసారండి. ఓకే మేడం. నేను ఎంఈఓ కూడా ఉంటా మేడం. కొంచెం ఒకసారి మళ్ళీ పెడతారండి మేడం. ఓకే మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ వరుణ్ గారు. నౌ ఐ రిక్వెస్ట్ ఎస్జిఎస్టి టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఓకే నమస్తే మేడం అందరికి. ఎస్ సార్, వెల్కమ్ సార్. మాట్లాడండి సార్. హలో మాట్లాడండి సార్, వినపడుతుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. ఈ నెల 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మనము స్పోర్ట్స్ స్కూల్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్ ను మనం ఏర్పాటు చేసుకో ఫస్ట్ సెషన్ లోనే మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో ఎప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కు స్పోర్ట్స్ కాంప్లెక్స్ మీటింగ్ ఉండేది కాదు. అదే విధంగా గౌరవ ఎస్పీడి గారు, పూర్వ శ్రీనివాసరావు సార్ గారు మరియు మన గౌరవ ప్రీవియస్ కమిషనర్ సురేష్ కుమార్ సార్ గారు ఎన్సీఆర్టీ కరికులం ఇంప్లిమెంట్ చేసి గత సంవత్సరం మనము కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే
ఆల్రెడీ మేము 17వ తేదీ జరిగేటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు ఆల్రెడీ అజెండా ప్రోగ్రామ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఏమేమి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అంతా కూడా మార్నింగ్ సెషన్ నుంచి ఈవినింగ్ సెషన్స్ వరకు జరుగుతుంది. అయితే లాస్ట్ ఇయర్ వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే కాన్స్టిట్యున్సీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది ఒక పర్మనెంట్ ప్లేస్ లో జరగాలి, హెడ్ క్వార్టర్స్ లో జరగాలి. దానికి కరెక్ట్ గా MUO 1, 2 ఆ కాన్స్టిట్యున్సీ ఆల్ రాష్ట్రంలో ఉండేటువంటి 175 కాన్స్టిట్యున్సీస్ లో మాకు తెలియడం లేదు. కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఇది ఫస్ట్ స్పోర్ట్స్ స్కూల్ కాంప్లెక్స్ నుంచి కూడా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ లోనే ఈ కార్యక్రమం జరగాలి. జనరల్ టీచర్స్ ఏ విధంగా అయితే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో అదే విధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కూడా పాల్గొనడం జరుగుతుంది. దీనికి మెయిన్ గా ఏంటంటే MUO 1, MUO 2 ఏదో వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కదా మనకు సంబంధం లేదు అనేటువంటి భావన లేకుండా ఖచ్చితంగా జనరల్ టీచర్స్ కి ఏవైతే మీరు మానిటరింగ్ చేస్తారో అదే విధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ యొక్క అటెండెన్స్ విషయంలో కానీ లేకపోతే ప్రోగ్రామ్ డివేట్ కాకుండా చూసేటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉందనే ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మనము అటెండెన్స్ ఖచ్చితంగా ఎవరో కూడా హాజరు నుంచి మినహాయింపు చేసేదానికి ఉండకూడదు. ఎందుకంటే ఎవరైతే మెడికల్ లీవ్ లో వెళ్తుంటారో వాళ్ళకి మాత్రం ఎగ్జామ్స్ ఉంటుంది, కానీ మిగతా విషయాల్లో ఖచ్చితంగా ప్రాంప్ట్ గా వాళ్ళు ఇన్ టైం మీరు MUO 1, MUO 2 కూడా ఏమేం చేశారంటే మోడల్ స్కూల్ అసెంబ్లీ ఒక ఆ పాఠశాలలో జరిగేటప్పుడు ఏ విధంగా కొత్త ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ఏం చేయాలనేటువంటిది ఆ కన్సర్న్ హై స్కూల్ హెడ్ మాస్టర్ కూడా మీరు దీంట్లో భాగస్వామ్యంగా ఏర్పడి ఏమేమి ఒక ఐడియా షేరింగ్ ఆ పాఠశాలలో జరిగేటువంటి ఐడియాస్ ఏంటి, లేకపోతే ఏ విధంగా మిగతా పాఠశాలలో స్కూల్ అసెంబ్లీ ఏ విధంగా జరుగుతుంది, కొత్త ఐడియాస్ ఏమున్నాయి అనేటువంటి విషయాలన్నీ కూడా అక్కడ స్కూల్ కాంప్లెక్స్ లో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 17వ తేదీన జరిగేటువంటి 17వ ఖచ్చితంగా ఆల్ 175 కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ జరుగుతాయి. ఆల్రెడీ మీరు ఒక్కసారి మాకు రాష్ట్రంలో కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్స్ కూడా ఉన్నారు. ఆ కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్స్ తో కూడా MUO 1, MUO 2 గారు ఒకసారి కోఆర్డినేట్ అయితే వాళ్ళు మేము ఒక రీసోర్స్ పర్సన్స్ మేము ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు మనం ఆల్రెడీ ఈసారి సమ్మర్ లో మనం ఒక మాడ్యూల్ ప్రిపరేషన్ చేయడం జరిగింది. దాని మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ట్రైనింగ్ కూడా ఆ స్కూల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ట్రైనింగ్ ఇచ్చే విధంగా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఫిజికల్ మోడ్ లో జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా 4:20 కని కాకుండా ప్రాక్టికల్ సెషన్ చాలా ఉంటుంది. ప్రాక్టికల్ సెషన్ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక కొద్దిగా MUOs ఎవరైతే ఉన్నారో ఆ కన్సర్న్ హెడ్ మాస్టర్ కూడా ఖచ్చితంగా దీంట్లో భాగస్వామ్యం కల్పించుకొని మా స్పోర్ట్స్ కోఆర్డినేటర్స్ తో కొంచెం ప్రోగ్రామ్ ఎక్కడ డివేట్ కాకుండా, ఎందుకంటే సమావేశాలు ఏదో సన్మానాలకు మాత్రం చేసుకోకుండా ఒక ఓన్లీ ఫర్ ఇది కంటెంట్ దాని మీదనే పోయే విధంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ మీటింగులు కానీ కొన్ని సమావేశాలు లాగా ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. అది ఉండకూడదు. ప్రోగ్రామ్ డివేట్ కాకుండా చేయాల్సిన బాధ్యత మీ ముందుంది. కాబట్టి ఈ విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా చర్యలు తీసుకొని మనం ఏదైతే మనం లాస్ట్ సమ్మర్ లో కొంచెం మనము మాడ్యూల్ కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఆ మాడ్యూల్ అనుగుణంగా ఆ కన్సర్న్ ఈసారి ఎక్కడ రొటేషన్ ఉంటుంది, ఆల్ 175 కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ లోనే జరగాలి. అక్కడ మేము పెడతామని సార్ అంటే అది కూడా ఉండకూడదు సార్. ఎందుకంటే వాళ్ళు ఏదో అదేమి IFB పోర్టల్ ఒక ప్లే గ్రౌండ్ ఫెసిలిటీ ఉండేటువంటి పాఠశాలను కాన్స్టిట్యూషన్ హెడ్ క్వార్టర్ లో ఏర్పాటు చేయండి. అక్కడ చేసి ఆ కన్సర్న్ MUO వైడ్ 17వ తేదీ ఎక్కడ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆ కాన్స్టిట్యూన్సీ మండలంలో ఉండేటువంటి పీడీలకు కానీ కాన్స్టిట్యూన్సీ కోఆర్డినేటర్ ఏర్పాటు చేసి తెలిస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ రోజు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ మేము దానికి సమాధానం చెప్పగలుగుతాం.
చివరిలో మేము ఒక టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తాము. ఆ టెస్ట్ కూడా ఇంకొకటి ఏంటంటే దయచేసి ఈ రోజు మనకు అకాడమిక్ క్యాలెండర్ ఒకటి ఫిజికల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ జరిగింది. ఈ అకాడమిక్ క్యాలెండర్ లో మిడ్ డే మీల్ మండల లెవెల్లో పాల్గొనే క్రీడాకారులకు, కాన్స్టిట్యూన్సీ లెవెల్లో పాల్గొనే క్రీడాకారులకు, జిల్లా స్థాయి క్రీడాకారులకు మిడ్ డే మీల్ ను ఒక పాఠశాలకు మేము లిమిట్లెస్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఆ పాఠశాల ఫర్ ఎగ్జాంపుల్ అన్నమయ్య జిల్లాలో రాజంపేట ఉంది. రాజంపేటలో అక్కడ ఆ పాఠశాలకు లిమిట్లెస్ ఆ గేమ్స్ వచ్చేటప్పుడు క్రీడాకారులు ఆ పాఠశాల కన్సల్ట్ హెడ్ మాస్టర్ ఇచ్చేటువంటి అక్విటెన్స్ ఆధారంగా వాళ్ళకు భోజనం ఏర్పాటు చేసేటువంటి సౌకర్యం ఉంది. అదే విధంగా వాళ్ళకి రేషన్ అన్ని కూడా ఇస్తారు. దానికి సంబంధించినటువంటి బిల్స్ తీసుకునే విధంగా కూడా ఈ రోజు చర్యలు చేపట్టడం జరిగింది. కాబట్టి రేపు సంవత్సరం ఈ స్కూల్ కాంప్లెక్స్ తో పాటు ఈ మిడ్ డే మీల్ విషయంలో కూడా ఆ సంబంధిత ఎంఈఓస్ అంతా కూడా ఈ మాకు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారము ఆగస్టు ఎండింగ్ నుంచి సెప్టెంబర్ 1st, 2nd వీక్ లో మండల మీట్ జరుగుతాయి. కాబట్టి మేము ఇక్కడే స్టేట్ ఆఫీస్ నుంచి కొన్ని స్కూల్స్ ఐడెంటిఫై చేసి అక్కడ లిమిట్లెస్ అంటే ఆ రోజు ఏ రోజైతే స్కూల్ గేమ్స్ లో పాల్గొంటారు పిల్లలు అక్కడ భోజనాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలా. ఎందుకంటే ఆ స్కూల్ ఐడెంటిఫై చేస్తున్నాం. 2-3 రోజుల్లో అక్కడ మ్యాపింగ్ చేసేసి ఎంతమంది క్రీడాకారులు క్రీడల్లో పాల్గొన్నా వాళ్ళకు భోజన వసతి కల్పించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నాం. స్పోర్ట్స్ స్కూల్ కాంప్లెక్స్ మీద మీ సూచనలు సలహాలు ఉంటే మేము నోట్ చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ మేడం. పరమూర్తి రాజు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ ఇంకొక వెబెక్స్ కి వెయిట్ చేస్తున్నారు కండక్ట్ చేయడానికి. సో ఫ్యూ పాయింట్స్ అబౌట్ తరల్ అండ్ విల్ ర్యాప్ అప్ అండి. కల్పన గారు కొంచెం క్విక్ గా తరల్ గురించి ఇంపార్టెంట్ షేర్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏమన్నా ఉంటే షేర్ చేస్తారా? కల్పన గారు ఆర్ యు దేర్? కల్పన గారు ఆర్ యు దేర్? ఓకే అండి, మేడం మీటింగ్ లో ఉండిపోయినట్టున్నారు. ఎనీహౌ ప్రసాద్ గారు ఉన్నారా? ఓకే, ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ యువర్ participation, all those presenters and also all the participants from the district AMOs, assistant AMOs and all the team members from diets and all headmasters and resource persons of school complexes. మన మెయిన్ పర్పస్ ఏంటి అంటే పిల్లల్లో లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవ్వాలి. మనం స్కూల్ కాంప్లెక్స్ కండక్ట్ చేసినా లేకపోతే ఏదైనా ట్రైనింగ్ కండక్ట్ చేసినా ఏది కండక్ట్ చేసినా కానీ ఫైనల్ అవుట్పుట్ ఏంటి అంటే మనకు కావాల్సింది లెర్నింగ్ అవుట్కమ్స్. సో ఈ స్కూల్ కాంప్లెక్సెస్ అన్నిటినీ సక్సెస్ఫుల్ గా లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అయ్యేలాగా కండక్ట్ చేసి పిల్లల్లో లెర్నింగ్ అవుట్కమ్స్ లో మన స్టేట్ ని టాప్ ర్యాంక్స్ లో ఉంచడానికి అందరూ కలిసి కృషి చేద్దాం. ఆ రకంగా మీరు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ కల్పన మేడం వచ్చినట్టున్నారు. జస్ట్ 2-3 minutes మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సారీ, థ్యాంక్ యూ మ్యామ్. అది తరల కోసం ఒక 2 minutes టైం ఇవ్వండి మ్యామ్. థ్యాంక్ యూ. మాట్లాడండి. స్క్రీన్ విజిబుల్ గా ఉందండి? హలో, ఎస్ మ్యామ్, విజిబుల్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఎల్ఎల్పి లానే మన ప్రైమరీలో తరల్ అనే ప్రోగ్రామ్ ని ఈ FLN స్కిల్స్ డెవలప్ చేయడం కోసమని మనం ఆల్రెడీ లాస్ట్ 2 years నుంచి చేస్తున్నాము. మరి ఈ ఇయర్ కూడా తరల్ మరి అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా లాంచ్ చేయడానికి దీనికి బేస్ లైన్ క్వశ్చన్ పేపర్స్ ని కూడా మేము రెడీ చేసి పెట్టున్నాము. ఎల్ఐపి సినారియో అవి ఇది కూడా జస్ట్ కొంచెం పోస్ట్ పోన్ అయ్యింది. త్వరలోనే తరలకు సంబంధించినటువంటి బేస్ లైన్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మేము ఈ జిల్లాలకు వస్తాయి. అదే విధంగా మనకి స్టేట్ లెవెల్ రిసోర్స్ పర్సన్స్ ట్రైనింగ్స్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ రిసోర్స్ ట్రైనింగ్స్ అండ్ మండల్ లెవెల్ ట్రైనింగ్స్ ని కూడా మనం డిజైన్ చేయడం జరిగింది. అది త్వరలోనే మనం లాంచ్ చేయబోతున్నాం. అయితే తరల్లోకి వచ్చేటప్పటికి కనుక నేను కొన్ని జిల్లాలకి వెళ్ళి చూసినప్పుడు
అక్కడ ఉన్నటువంటి మనము లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి టిఎల్ఎం కిట్ ఏదైతే తరంలో ఉందో అది హ్యాపీ టు సే చాలా సౌండ్ వినపడటం లేదు. Sorry, madam. మ్యామ్ సౌండ్ వినపడటం లేదు మేడం. సో ఆడిబుల్ మేడం, యు క్యారీ ఆన్ ప్లీజ్. యు ఆర్ ఆడిబుల్ ప్లీజ్. ప్లీజ్ మీ దగ్గర ప్రాబ్లం చూసుకోండి. ఆడిబుల్ అండి ప్రోగ్రామ్ జరిగింది. దాని మాక్సిమం అన్ని స్కూల్స్ కూడా మేడం బాగా స్లోగా వస్తుందండి, అది చెప్తున్నారు ఆయన. తరల్ కిట్ ని యూజ్ చేస్తున్నారండి. కొన్ని స్కూల్స్ లో తరల్ కిట్ ని అయితే గనుక యూజ్ చేయడం జరగటం లేదు. ఈ కిట్ లో మనకి అన్ని రకాల ఎఫ్ఎల్ఎన్ స్కిల్స్ న్యూమరిక్ అథమెటిక్ అన్నిటికీ కూడా మంచి కిట్స్ ని డెవలప్ చేయడం జరిగిందండి. మంచి టిఎల్ఎం ఇవ్వడం జరిగింది. మరి దీన్ని యూజ్ చేసుకున్నట్లయితే గనక ఈ పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మనం దీన్ని గ్రూప్ చేసాం, ఇందులో కూడా హెట్రోజీనియస్ గ్రూప్ చేయడం అనేది జరిగింది. సో మాక్సిమం అన్ని స్కూల్స్ లో కూడా ఈ విధానాన్ని పాటిస్తున్నారు. ఈ 4 స్థాయిల్లో పిల్లల్ని విభజించి టీచింగ్ అనేది చేస్తున్నారు. దీన్ని కొన్ని స్కూల్స్ లో మార్నింగ్ సెషన్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు, కొన్ని స్కూల్స్ లో ఆఫ్టర్నూన్ సెక్షన్ లో దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారండి. మరి ఎవరైతే ప్రథమ టీం అయితే ఉన్నారో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ప్రతి జిల్లాలో ప్రతి రోజు 4 స్కూల్స్ ని మానిటర్ చేస్తున్నారు. సో మాక్సిమం తరల్ అనేది ఇంప్లిమెంటేషన్ గ్రౌండ్ లెవెల్ లో బాగానే ఉంది. కొన్ని స్కూల్స్ లో కనుక చూసినట్లయితే కొన్ని కారణాల వల్ల ఈ టిఎల్ఎం యూసేజ్ లోకి లేదు. సో నేను ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్ మాస్టర్ అండ్ ఎంఈఓ గారు ఏదైతే టిఎల్ఎం ఉందో తరల్ టిఎం ఇది యూజ్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. అలాగే గ్రూప్స్ చేసి పిల్లలకి కూడా గ్రూప్ ని ఆర్గనైజ్ చేసి మనకి గ్రూప్స్ వైజ్ గా మనం ఎప్పుడైతే టీచ్ చేస్తామో తప్పకుండా మనం ఏదైతే ఎస్ఆర్ నాస్ లో మనం ఎక్కడైతే కనిపించాయో పిల్లల్లో ఉన్నటువంటి రీడింగ్ ఎబిలిటీస్ రైటింగ్ ఎబిలిటీస్ కానీ ఆ న్యూమరిక్ ఎక్కడైతే క్రైసిస్ ఉందో లెర్నింగ్ క్రైసిస్ దీన్ని మనం తప్పకుండా చేయగలుగుతామని నేను అనుకుంటున్నాను. కాబట్టి కొంతమంది అంటున్నారు తరలు ఉందా లేదా అని చెప్పి కొంత డౌట్ అయితే రైజ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా తరలు ఉంటుందండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం వీటన్ని కూడా మళ్ళీ మనం ట్రాక్ లో తీసుకొస్తున్నాం. తప్పకుండా తరలు ప్రోగ్రామ్స్ ఉంటాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ కల్పన గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సెషన్స్ అన్నిటికీ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. అవి యూజ్ చేసుకుని సక్సెస్ఫుల్ గా స్కూల్ కాంప్లెక్సెస్ ని ఫస్ట్ స్పెల్ ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేద్దాం. ఏమన్నా చిన్న చిన్న ల్యాప్సెస్ ఉంటే వాటిని కవర్ చేసుకుని సెకండ్ స్పెల్ నుంచి ఇంకా 100% పర్ఫెక్ట్ గా కండక్ట్ చేసి అవి పిల్లల్లో లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవడానికి ఉపయోగపడేలాగా కృషి చేద్దాం. ఈ సందర్భంగా లైవ్ యూట్యూబ్ లింక్స్ ప్రజెంట్ చేసిన ఇస్మాయిల్ గారికి అలాగే ప్రజెంటర్స్ అందరికి సమగ్ర టీమ్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ని క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. క్లోజ్ చేసి ఇంకేమా బాలకృష్ణ, ఇంకా ఇది బయలుదేరుతా నేను. ఇంకేముండే చెప్పు. అది పెట్టినా అబ్జర్వర్దా పెట్టి వాళ్ళకి అందుతులే. తర్వాత ఇదే అది పంపించే వైపుడా పోయినట్టేనా వాళ్ళక. ఇదే వర్క్ అడ్జస్ట్మెంట్ అదిలే. ఆర్పిల్ది ఏం పనిలేదు, రేపు వాళ్ళని వేసే వాళ్ళని పెడతాంలే. ఒక్కొక్క కాంప్లెక్స్ కి ఇప్పుడు ఒరుకుంటపాడు అనుకో, ఒరుకుంటపాడు, తిమ్మారెడ్డిపల్లి, రొంబిదొట్ల ఈ 3 కలిపి ఒక 4 తీసుకో.
నాకు మ్యూట్ సిస్టమ్ ఉండొచ్చు నేను చెప్పలేదు. Thank you.